మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారులారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆయన చెప్పుచున్న యొక్క స్వరము సింహాసనం వద్ద నుండి వచ్చెను. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చి ఉన్నది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది మొదటి భాగం. ఇందులో గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చింది. ఆ సమయం ఎందుకు వచ్చింది అంటే, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం ఎందుకు వచ్చింది అంటే, ఆ మహోత్సవ సమయంలో ఏమంటామంటే, వధువు తన్ను తాను అలంకరించుకుంది. వధువు తనని తాను అలంకరించుకుంది. తర్వాత చూడండి ఒకసారి ఏమన్నా వస్తుంది అక్కడ, ఆయన భార్య తన్ను తాను కొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదం అని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైనటువంటి సన్నపు నార వస్త్రాలు ఆమెకి ఇవ్వబడ్డాయి. అయితే ఆ వస్త్రాలను ఏమని చెప్పబడింది అక్కడ? ఆ వస్త్రములు పరిశుద్ధుల నీతి క్రియలు అని చెప్పబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఒకటవ భాగం. రెండవ భాగం చదువుదాం ఒకసారి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరమును వలె తమ భార్యలను ప్రేమింప బద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు ఎలాగో అవయవమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఇంకొక భాగాన్ని, రెండవ భాగం ఇది. ఇక మూడవ భాగం ఏంటి? ఏ వాక్యాన్ని మనం ఈరోజు చూడబోతున్నాం అది చెప్పిన తర్వాత మూడో భాగంలోకి వెళ్దాం. మనందరికీ బాగా తెలిసినటువంటి భాగాలు ఇవి, చాలాసార్లు చదివాము ఈ మాటలు. అయితే ఈ దినము గమనించండి ఒకసారి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 5 నుండి 8, 9 వచనాలు చదివాం. అక్కడ ఏమని రాస్తుందంటే, ఇందాక మాట్లాడుకున్నట్టుగా సంఘము అనగా వధువు, గొర్రెపిల్ల యొక్క వధువు తనని తాను ఏం చేసిందట? సిద్ధపరచుకున్నది. బాగా గమనించండి ఒకసారి. వధువు తనని తాను సిద్ధపరచుకుంది కాబట్టి ఏమొచ్చిందట? గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చింది. వధువు తనని తాను అలంకరించుకున్నప్పుడు ఈ అనౌన్స్మెంట్ వినపడుతుంది. బాగా గమనించాలి ఒకసారి. ఈమె వివాహ మహోత్సవ ముహూర్తం ఎప్పుడు అని అడిగితే, గొర్రెపిల్ల వధువు యొక్క వివాహ మహోత్సవ సమయం ఎప్పుడు అని అడిగితే, ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం ఎవరి చేతిలో ఉంది అంటే
ఎవరి చేతిలో ఉంది? గొర్రెపిల్ల చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది? వధువు చేతిలో ఉంది. ఎవరి చేతిలో? మన చేతిలో ఉంది. వధువు అంటే ఎవరో కాదు, ఆయన సంఘము, ఆయన వధువై ఉన్నది. క్రీస్తు సంఘము క్రీస్తుకు వధువై ఉన్నది. క్రీస్తు గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం ఎప్పుడొస్తుంది అని అడిగితే దీనికోసం నేను 4 లేదా 5 వచనాలు చూపించగలను. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం ఎవరి చేతిలో ఉంది అని అడిగితే వధువు యొక్క సిద్ధపాటులో దాగి ఉంది. మనం రెడీ అంటే చెప్తే చాలు, ఎస్ అమ్మాయి రెడీ అయింది అని అనౌన్స్ చేస్తే చాలు. ఏమని అనౌన్స్ చేయబడుతుంది? వివాహ మహోత్సవ సమయం వచ్చింది అని అనౌన్స్ చేయబడుతుంది. అయితే ఆ రెడీ అవ్వడానికి ఏం కావాలి? రెడీ కావాలి? ఎలా రెడీ కావాలి అంటే అక్కడ రాస్తుంది మనకి, ఈ గొర్రెపిల్ల వధువుకి కొన్ని వస్త్రాలు ఇవ్వబడ్డాయట. ఎలాంటి వస్త్రాలట? ప్రకాశమును నిర్మలము అనండి ఒకసారి. ప్రకాశమును నిర్మలము అయి ఉన్నటువంటి సన్నపు నార వస్త్రాలు ఆమెకి ఇవ్వబడ్డాయి. ఆ వస్త్రాల పేరేంటి అంటే చెప్పండి ఒకసారి, కొంచెం గట్టిగా. పరిశుద్ధుల నీతి క్రియలు అనే వస్త్రాలు ధరించుకోవాలట. ఆ వస్త్రాల చేత తను తాను అలంకరించుకోవాలట. అయితే ఇక్కడ ఈరోజు నేను మాట్లాడే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గమనించండి ఒకసారి. మొదటి భాగం ఇది. ఇక రెండవ భాగంలో ఎఫెసీ పత్రికలు చదువుకున్నాం. ఈ వధువు తన్ని తాను అలంకరించుకుంటే వివాహ మహోత్సవ సమయం వస్తుంది. అలంకరించుకోక ముందు ఆ వధువు ఎలా ఉంది అని అడిగితే కళంకము, మచ్చ, మడత, దోషము, ఆ యొక్క అవలక్షణాలతో ఆ యొక్క సంఘం ఉంది. మాట్లాడితే అర్థమవుతుంది కదా. గమనించండి ఒకసారి. మచ్చ, మడత, డాగు, కళంకము ఇలాంటి కొన్ని అవలక్షణాలు ఇందాక మాట్లాడుకున్నాం. గొర్రెపిల్ల వధువు తన్ను తాను అలంకరించుకోవడం అంటే ఏవో డ్రెస్సులు ధరించడం కాదండి, ఏదో ఒక అలంకారం చేసుకోవడం కాదు. కానీ పెళ్లి కుమార్తె యొక్క అలంకారం ఏంటి అని అడిగితే ఎలాంటి అలంకారం అంటే నీతి క్రియలు అనే అలంకారం ధరించుకోవాలి. నీతి క్రియల చేత తను తాను అలంకరించుకోవాలి. అయితే నీతి క్రియల చేత అలంకరించుకోక ముందు తను ఎలా ఉంది అని అడిగితే మచ్చ, ముడత, డాగు, కళంకం కొన్ని గుణ లక్షణాలు ధరించుకోవాల్సినటువంటి ఈ వధువు అంతకుముందు ఎలా ఉందంటే కొన్ని అవలక్షణాలు కలిగి ఉంది. ఆ అవలక్షణాలన్నిటినీ ఎలా తీసేశాడు ఆయన అంటే సంఘమును క్రీస్తు ప్రేమించి తన ప్రాణం పెట్టి తన రక్తం ఇచ్చి ప్రేమించి తన రక్తం ఇచ్చి తన ప్రాణం ఇచ్చి ఆ దోషాలని, ఆ మచ్చ, ముడత, డాగు, కళంకం అనే వాటన్నిటినీ తాను వహించుకున్నాడని చదువుతాను. ఆ దోషాలని, ఆ యొక్క అవలక్షణాలు అని చెప్పే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్రీస్తు స్వయంగా తానే భరిస్తూ ఉన్నాడు. ఆయన భరించి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాడంటే తన ఎదుట నిర్దోషమును, నిష్కలంకమును, ఇంకో పదం ఉంది అక్కడ, కొన్ని పదాలు మర్చిపోకండి. పరిశుద్ధమును, నిర్దోషమును, నిష్కలంకము, మహిమ కలిగినటువంటి సంఘముగా తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవడం కోసం ఇప్పుడు ఏం చేస్తున్నాడట? వాక్యమనే ఉదకము చేత, ఉదక స్నానము చేత దాన్ని రోజు పవిత్రపరుస్తూ సిద్ధపరుస్తున్నాడట. ఆమేన్, ఆమేన్. రైట్. గమనించండి ఒకసారి. ఈ వాక్యం అనే ఉదకం చేత ఆయన మరొకసారి ప్రకటన గ్రంథంలో చదివాం, గొర్రెపిల్ల వధువు అలంకరించుకుంటే వివాహ మహోత్సవ సమయం వస్తుంది. గొర్రెపిల్ల వధువు అంటే ఇంకో మాట చెప్తాను ఇక్కడ. గొర్రెపిల్ల వధువు అనగానే ఇండివిజువల్లీ నువ్వు ఒక బిలీవర్ అయిండొచ్చు కాక, ఇండివిజువల్లీ నువ్వు ఒక పరిశుద్ధుని అయిండొచ్చు కాక, ఇండివిజువల్లీ నువ్వు ఒక నీతిమంతుని అయిండొచ్చు కాక, బట్ వీఆర్ ఆల్ కాల్డ్ యాజ్ అ కాంగ్రిగేషన్. అనండి ఒకసారి మాట, కాంగ్రిగేషన్, సంఘము అనండి ఒకసారి. ఇండివిజువల్గా వీఆర్ సో ఏమంటామంటే ఒక కెపాసిటీ కానీ, పొటెన్షియల్ కానీ, టాలెంట్స్ కానీ, తలాంతులు కానీ చాలా కలిగి ఉంటాం. కానీ మనము సమాజం మధ్యలోకి వచ్చినప్పుడు ఎలా ఉంటాం? పరిశుద్ధుల సమాజ గుంపులోనికి వచ్చినప్పుడు మనం ఎలా ఉంటాం? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సమాజం అంతా ఎలాంటి సమాజం అంటే వాళ్ళందరూ ఇండివిజువల్ పీపుల్ కాదట, వాళ్ళందరూ కలిసి ఒక్క స్త్రీ, ఒక్క వధువుగా కనబడుతుంది.
ఆ ఒక్క వధువు అలంకరించుకుందట. ఆ యొక్క వింతైనటువంటి పరిశుద్ధుల నీతి క్రియలు అని చెప్పబడే ఆ నీతి క్రియల చేత తను తాను అలంకరించుకుంటుందట. గమనించండి ఒకసారి. ఇది ఒక విషయం మాట్లాడడం, అలంకరించుకోవడం వివాహ మహోత్సవ సమయం. రెండో విషయం మాట్లాడుకోవడం, అది అలంకరించుకోవడం అంటే ఏవో వస్త్రాలు కాదు, అవి గుణలక్షణాలని మాట్లాడుకున్నాం. ఆ పరిశుద్ధుల నీతి క్రియలనే గుణలక్షణాలని ధరించుకోవడం. అయితే ఆ గుణలక్షణాలు లేకముందు, అంతకుముందు అవలక్షణాలు ఉండేవి. ఆ అవలక్షణాలు తీసేయడం కోసం ఆ మచ్చ, ముడత, డాగు, కలంకం కలిగి ఉన్నటువంటి సమయంలో ఆ యొక్క దోషముల కోసం, అపరాధాల కోసం, పాపముల కొరకు తన రక్తం ఇచ్చి, ప్రాణం ఇచ్చి, ఆ ప్రాణం పెట్టి వాటన్నిటి కొరకు చెల్లించవలసిన చెల్లింపును చెల్లించాడని చూస్తా. వాటికి ఎంత చెల్లించాలో అంత చెల్లించాడట. దయచేసి గమనించండి ఒకసారి. ఈ సంఘం అంటే అక్కడెక్కడో ఉండదండి, మనలో ఉంటుంది, మనతో ఉంటుంది. మనము ఆ సంఘంలో ఉన్నాం. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘ అవగాహన, సంఘ ఏమంటామంటే స్వానుభవం అనగా సంఘ అనుభవం అనేది ప్రత్యేకమైంది. ఇండివిజువల్గా దేవునితో గడపడానికి నేను వ్యతిరేకంగా మాట్లాడను, కానీ ఇండివిజువల్గా లేకుండా సంఘంగా గడపలేం. ఒక వ్యక్తి ఇండివిజువల్గా ప్రార్థన చేయడం రాని వ్యక్తి పబ్లిక్గా ప్రార్థన చేయలేడు. మళ్ళీ చెప్తానండి ఈ మాట. ఇండివిజువల్గా దేవుని సన్నిధిలో సరిగా ప్రార్థన చేసుకోలేని వాడు పబ్లిక్గా ప్రార్థన చేయలేడు. ఓకే, పబ్లిక్గా ప్రార్థన చేసే ప్రార్థనను చూసి చెప్పొచ్చు వాళ్ళు ఇండివిజువల్గా ఎలా ఉంటారో. రైట్, గమనించను. అలా అని పబ్లిక్ ప్రార్థనలు అన్నీ మంచివి, చాలా గొప్పవి, వేషధారణ కూడా ఉంటుంది అక్కడ, ఉండొచ్చుగాక. ఓకే, అది కూడా ఉండే అవకాశం ఉంది. కానీ నా పాయింట్ ఏంటంటే సంఘము, సమాజము ఒక్కటిగా ఉండడం మొదటిగా ఒక విషయం అయితే, గుణలక్షణాలు ధరించుకోవడం, గుణలక్షణాలకి ముందు అవలక్షణాలు, దాని కొరకు క్రీస్తు ప్రేమించి తన ప్రాణం పెట్టాడు, దాన్ని శరీరంగా స్వీకరించాడు. ఆయనే శిరస్సు అయి ఉంటాడు. దాని కొరకు ప్రేమించి ప్రాణం పెట్టాడని చెప్పినంత మాత్రాన ఆయన కాళ్ళ దగ్గర ఏం లేడు, కానీ ఆ సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. రైట్, ఇవి రెండు విషయాలు అయిన తర్వాత దీన్ని సరిగా అర్థం చేసుకోవడం కొరకు ఒక మహద్జ్ఞాని, బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానము కలిగినటువంటి ఒక మహద్జ్ఞాని ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరేం పేరు? ఎవరు? సొలొమోను మహారాజ్. ఈ సొలొమోను మహారాజ్ ఏం చేస్తున్నాడంటే ఈ వస్త్రాలని వివరించి రాస్తున్నాడు. ఈ స్త్రీ ధరించుకునే వస్త్రాలు ఎలా ఉండబోతున్నాయో, ఏమై ఉన్నాయో వాటిని వివరంగా వివరించి రాస్తున్నాడు. దయచేసి గమనించండి ఒకసారి. అవన్నీ ఎక్కడున్నాయి బైబిల్లో అంటే ఏ వస్త్రాలు పాస్టర్ గారు, ఎలా ఉంటాయి అవి, ఎక్కడ దొరుకుతాయి అవి, ఏ స్టోర్లో దొరుకుతాయి, అవేంటో తెలుసుకుంటే త్వరగా తీసేసుకొని ధరించేసుకొని ప్రభు రాకడ కొరకు మేము సిద్ధపడదాం. ఒక వచనం చదువుతాం దాని గురించి. చూడండి ఒకసారి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఇది చదివిన తర్వాత 3వ భాగంలోకి వెళ్దాం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున అమ్మ కొంచెం ముందు నుంచి పెట్టవా? సరే పర్వాలేదు. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. తర్వాత ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టి, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టియు అలా ఉండే. అదొక సింబాలిక్గా రెండు మాటలు చెప్పి దేవుని దినపు రాకడ అన్నాడు. ఒకసారి మాట, దేవుని దినపు రాకడ కొరకు అన్నాడు. ఒకసారి కనిపెట్టుచు, దేవుని దినపు రాకడ కొరకు. దేని కొరకు కనిపెట్టాలట? ఆ రాకడ కొరకు, ఆ దినం కొరకు కనిపెట్టండి. కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు. అక్కడ ఫుట్ నోట్లో ఏముందో చూడండి ఒకసారి అన్నమాట. ఆశతో అపేక్షించుచు అని ఫుట్ నోట్లో ఏం రాస్తుంది కింద? అంటే ఆ దినపు రాకడని త్వరపెట్టే అంశం ఎవరి చేతిలో ఉందట? కనిపెట్టే వారి చేతిలో ఉందట. దాన్ని త్వరపెట్టొచ్చు. అంటే ఆ దినాన్ని త్వరగా వచ్చేటట్టు మనమే చేసుకోగలం, ఇంకొంచెం ఆలస్యమయ్యేటట్టు కూడా మనమే చేసుకోగలం. సంఘం చేతిలో ఉంది. ఈ వాటిని మరొకసారి అంటే రెండవ ఎవిడెన్స్ ఇది నేను చెప్పడానికి. అంటే ఆ మాట, ఆ స్టేట్మెంట్ అనడానికి మనకు ఉన్నటువంటి ఎవిడెన్స్ నెంబర్ 2 ఇది. అనగా గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరగాలంటే వధువు అలంకరించుకోవాలి.
వధువు అలంకరించుకోవాలి. వధువు యొక్క అలంకారం మీద వివాహ మహోత్సవ సమయం ఆధారపడి ఉంది. అలాగే ఇక్కడే మాట్లాడుతున్నాండి, ఆ ప్రభువు రాకడ, దేవుని రాకడ కొరకు ఆశతో కనిపెట్టొచ్చు, దాన్ని త్వరపెట్టవచ్చు అని చెప్తూ అన్నీ అయిపోవచ్చుగాక, అన్నీ వేండ్రంతో లయమైపోనట్టి దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు. తర్వాత దాన్ని ఆశతో అపేక్షించుచు ఏం చేయాలట, మనం ఏం చేయాలట, అది అలా అయిపోయిందట. ఓకే, మనందరికీ బాగా తెలుసు కదా, రాకడ దినాలు, రాకడ సూచనలు అంటాం. అక్కడక్కడ భూకంపములు జరుగును అని వింటాం. భూకంపాలు వినపడుతున్నాయి, అయ్యో అక్కడ భూకంపం వచ్చిందంట, ఇక్కడ భూమి కంపించిందంట, ఇవి వింటాం. తర్వాత అక్కడక్కడ యుద్ధములు జరుగును, అయ్యో రోజు ఒక యుద్ధం ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. తర్వాత మనుషుల ప్రేమలు చల్లారిపోవును, అవునండి మొత్తం చల్లారు. ఇవన్నీ జరుగుతున్నాయి, రాసుంది, జరుగుతున్నాయి, చూస్తున్నాం, వింటున్నాం. సో మనం ఏం చేయాలి అనేది మనకి మర్చిపోతాం. అసలు విషయం ఏంటంటే మనం అవి చూస్తూ చదువుతూ అవునండి దేవుడు ఉన్నాడు అంటానికి కాదు అవన్నీ రాసింది, దేవుడు ఉన్నాడు అని చెప్పుకోవడానికి కాదు అవన్నీ రాసింది. అవన్నీ రాయడం వెనకాల నువ్వేం చేయాలో నేనేం చేయాలో మనకు కూడా ఒక విషయం చెప్పబడుతుంది. చదవం ఒకసారి, ఏమని రాస్తుంది అక్కడ, మీరైతే పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండండి. ఆ జాగ్రత్త, పరిశుద్ధమైన ప్రవర్తన, భక్తి, ఇవి వస్త్రాలు. ఈ వస్త్రాల గురించి మనం ధ్యానిస్తాం. చూడండి ఒకసారి. అయితే దీని గురించి సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో దీని గురించి కొన్ని మాటలు చెప్పాలి. ముందుగా ఇంట్రడక్షన్ చెప్పి మాట్లాడుకుందాం. చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో 10వ వచనం నుండి 31వ వచనం దాకా సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10 నుండి లాస్ట్ వరకు ఉన్నటువంటి భాగం మొత్తం ఎన్ని వచనాలు ఉంటాయి అక్కడ? 10 నుండి 31 అంటే ఎంత అమ్మ? పింక్ కలర్లో ఉంది చూడు. థ్యాంక్ యూ. ఓకే రైట్, చూడండి ఒకసారి. ఏం చెప్పాను నేను? సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10 నుండి 31 దాకా ఎన్ని వచనాలు ఉంటాయి? మొత్తం 22 వర్సెస్ ఉంటాయి. బాగా గమనించండి ఒకసారి. ఈ 22 వర్సెస్ ఒకే విషయం గురించి తెలియజేస్తున్నాయి. ఎవరి గురించో తెలుసా? దేని గురించో తెలుసా? మొదటి వచనం ఏం రాసి ఉంటుందండి? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఈ వచనం దగ్గర స్టార్ట్ అవుద్ది. అక్కడ మొదలుపెట్టి 31వ వచనం దాకా 22 వచనాలు కూడా స్త్రీ గురించే రాస్తున్నాయి. స్త్రీ గురించే రాస్తున్నాయి. ఈ 22 వచనాలు కూడా మీకు హీబ్రూ భాషలో, బైబిల్ భాష హీబ్రూ భాష, ఏ భాష? హెబ్రీ భాష. ఈ హీబ్రూ భాషలో 22 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఎన్ని ఆల్ఫాబెట్స్? 22 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. 22 ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అవన్నీ ఒక్కొక్క ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తున్నాయి. ఒక్కొక్క వచనం ఒక ఆల్ఫాబెట్ అన్నమాట. ఈ ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాయంటే గుణవతి అయిన భార్య. ఎవరి భార్య? సొలొమోను గురించి మాట్లాడుకున్నాం. ఆయనకి ఎంతమంది భార్యలు? 300 మంది భార్యలు, 700 మంది ఉపపత్నులు. ఓకే, ఆయన వయస్సు 20 సంవత్సరాలకి రాజు అయ్యాడు. 40 సంవత్సరాలు పరిపాలించాడు. 60 సంవత్సరాలు చచ్చిపోయాడు. 40 సంవత్సరాల్లో ఆయన చేసుకున్న టోటల్ మ్యారేజెస్ ఎన్ని? 1000ని సంవత్సరానికి డివైడ్ చేస్తే 25. పర్ ఇయర్ 25, పర్ మంత్ 2, మ్యాక్సిమం అప్రాక్సిమేట్లీ పర్ మంత్ 2. అంటే పక్షానికి ఒకటి, 15 రోజులకు ఒక పెళ్లి చేసుకుంటే యావరేజ్గా మాట్లాడుకుందాం. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఇన్ని పెళ్ళిళ్ళ యొక్క ఉద్దేశం అవన్నీ కూడా మనం అనుకునే మనలాంటి పెళ్ళిళ్ళు కావు. ఆ పెళ్ళిళ్ళన్నీ కూడా కవనెంట్ మ్యారేజెస్, పొలిటికల్ మ్యారేజెస్. అవి అనగా ఒక దేశానికి మన దేశంతో ఒక సంబంధం కలిపించాలి అంటే మీరు ఎక్కువ మేము తక్కువ, మేము ఎక్కువ మీరు తక్కువ కావద్దు, మన ఇద్దరం వియ్యం పొందుదాం, ఇచ్చిపుచ్చుకుందాం అని చెప్పి అన్ని ప్రపంచంలో ఉన్న సమస్త వంశాలు అబ్రహాము సంతానమునందు దీవించబడను, అంటుకట్టబడను అనుంది కదా. అంటుకట్టబడడానికి ఒక మార్గం ఏర్పరచాలి అన్న ఉద్దేశంతో అటు వెళ్ళిపోయాడు. అదే ఆయన ప్రాబ్లం తీసుకొచ్చి పెట్టింది. దానివల్ల అదే ఆయన జారిపోవడానికి కారణమైంది. సరే, నా పాయింట్ ఏంటంటే అలాంటి అంతమందిని చేసుకున్న ఆయన మాట్లాడుతూ గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అంటే నాకున్న ఈ 1000 మందిలో ఆ గుణవతి దొరకలేదు అని చెప్పట్లేదండి ఆయన. దట్ ఈస్ నాట్ ద టాపిక్.
ఆయన మాట్లాడే వాక్యము, ఆయన మాట్లాడే మనకి ఎక్స్ప్లెయిన్ చేసే సబ్జెక్ట్ ఏంటంటే గుణవతి అయిన భార్య. ఎవరి భార్య? ఎవరో. ఇంకోటి, నేను మాట్లాడే ఈ సబ్జెక్ట్ ఏది కూడా స్త్రీల గురించి కాదు. ఇప్పుడు ఈరోజు నేనైతే ఎక్కువ స్త్రీల మీద ఫోకస్ చేసినట్టుగాను, ఏదో స్త్రీలని తక్కువ చేసినట్టు, లేకపోతే ఏదో వాళ్ళ మీద ఫోకస్ చేసినట్టు అనిపిస్తుంది. కానీ స్త్రీ గురించి నేను మాట్లాడట్లేదు. ఆ గుణవతి అయిన భార్య ఎవరు అంటే క్రీస్తునబడుతున్నటువంటి ఆ యొక్క మెస్సయ్య యొక్క వధువు గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తు యొక్క వధువు గుణవతి అయి ఉండాలి అని మాట్లాడుతున్నాడు. తెలుగులో మనకి గుణవతి అని ఉంది, ఇంగ్లీష్లో గుణవతి అయిన భార్య అని తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో ఏమనుంది? వర్చువస్ ఉమెన్. వైఫ్ అని లేదు, ఉమెన్ అని ఉంటుంది. ఎందుకంటే ఓకే, హీబ్రూలో పేరు చెప్తాను నేను ఒకసారి. ఎందుకంటే హీబ్రూ వర్డ్ని నువ్వు ఏ భాషలోకి ట్రాన్స్లేట్ చేయలేవు. చెప్పుకోవడానికి, ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి నేను ఒక అనుభవం చెప్తాను, మీరు ఒక అనుభవం చెప్తారు, తలా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. వేరియేషన్స్ ఉంటాయి, బట్ దాని ఒరిజినాలిటీని ఎవరు ట్రాన్స్లేట్ చేయలేము యాక్చువల్గా. ఎషత్ ఖైల్ అంటారు, అనండి ఒకసారి. ఈష్ అంటే ఈషా అంటే గర్ల్, లేకపోతే ఉమెన్ ఆర్ వైఫ్ అని కూడా అర్థం. ఈషా అంటే ఉమెన్ని. ఎషత్ ఖైల్ అంటే ఆ యొక్క వర్చువస్ ఉమెన్ అని అర్థం. ఈ ఎషత్ ఖైల్ అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే ఈ భూమి మీద ఉన్న అసలు ఓన్లీ స్త్రీల గురించిన టాపిక్ కాదు ఇది. ప్రతి సంఘ సభ్యులందరికీ సంబంధించిన టాపిక్ ఇది. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించిన బాధ్యత ఇది. అయితే ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ గుణవతి అయినా లేకపోతే ఆ యొక్క వర్చువస్ ఉమెన్ దొరకడం రేర్, చాలా అరుదు, ఇంపాసిబుల్ అని లేదు. ఏమన్నాడు? రేర్ అంటానికి ఇంపాసిబుల్ అంటానికి తేడా ఉందా? రేర్ అంటే అర్థం ఏంటి? దొరకొచ్చు. ఒక పర్ల్, ఒక రూబీ దొరికినట్టుగా. ఒక రూబీ దొరకడానికి ఎంతో కష్టపడి ఎంతో చేస్తే కానీ ఒక రూబీ దొరకదేమో. అంటే ఒక రూబీ, ఒక ముత్యం, ఒక పర్ల్ దొరకదేమో. అది ముత్యము కంటే అమూల్యం, విలువైంది. సో ఒక విలువ అంటే దేవుడు సంఘాన్ని ఎలా చూస్తున్నాడు, క్రీస్తు తన వధువుని ఎలా చూస్తున్నాడు, ఎలాంటి వధువు, ఏ వస్త్రధారణ గురించి మాట్లాడుతున్నాడో మనం ఆ వస్త్రధారణ అన్నీ కూడా డ్రెస్ కాదు, మనం పైన ధరించుకునే మేకప్ డ్రెస్సుల గురించి మాట్లాడేది అలంకారం. అంటే అవన్నీ కూడా క్యారెక్టర్ ట్రైట్స్ అంటాం ఇంగ్లీష్లో. అనంటే ఒకసారి మాట. క్యారెక్టర్ ట్రైట్స్ అంటే గుణ లక్షణాలు అని అర్థం. కొన్ని గుణాలని అవలంబించుకోవాలి, కొన్ని గుణాలని ధరించుకోవాలి, కొన్ని గుణాలని మనము ఏమంటామంటే మనకి ఆపాదించుకోవాలి. ఆ గుణ లక్షణాలను ఆపాదించుకోవడం అనేది ఇది ఓన్లీ స్పిరిచువల్ లైఫ్ మాత్రమే కాదండి. ఈవెన్ మన ఫైనాన్సెస్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాం, మన కుటుంబంలో మనం ఎలా ఉంటున్నాం, మన పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం, మన తల్లిదండ్రులను ఎలా చూస్తున్నాం, తర్వాత మన రిలేషన్స్, మన సిబ్లింగ్స్, మన ఇన్లాస్, ఎవ్రీథింగ్, ప్రతి ఏరియాలో, ఈవెన్ మన ఇరుగు పొరుగు వారితో ఎలా ఉంటాం, ప్రతి రిలేషనల్గా నువ్వు ఎలా ఉంటున్నావు అని తెలియజేసే ఆ యొక్క గుణ లక్షణాల గురించి 22 వచనాలు రాస్తున్నాయి అక్కడ. 22 ఆల్ఫబెట్స్. హీబ్రూలో ఎన్ని ఆల్ఫబెట్స్ ఉంటాయి? ఓకే, ఇది యాక్చువల్గా ఒక పెద్ద సిరీస్ లాగా స్టార్ట్ చేద్దామని అనిపించింది. చేద్దాం, మ్యాక్సిమం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నవంబర్ కాబట్టి మనకు మళ్ళీ మధ్యలో మన ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి, సో మనకు కొంచెం మధ్యలో డిస్టర్బ్ అయినా కూడా మనం కంటిన్యూ చేద్దాం. నా మ్యాక్సిమం స్టడీ ఎలా ఉండాలి అంటే ఒక్కొక్క వారం ఒక అక్షరం చూసేటట్టుగా ఉండాలి. ఈ రోజు కోసం దాని ఇంట్రడక్షన్ మాత్రం ఈరోజు మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం. ఉన్నారు అందరూ ఇక్కడ? హల్లెలూయా. నేను హల్లెలూయా అన్నప్పుడు గట్టిగా దేవునికి స్తోత్రం అనండి ఒకసారి. హల్లెలూయా. రైట్, చూడండి ఒకసారి. ఈ యొక్క వర్చువస్ ఉమెన్ అంటే ఎవరి గురించి అంటే ప్రకటన గ్రంథంలో రాసినటువంటి గొర్రెపిల్ల వధువు గురించి మాట్లాడుతున్నాడు. అంతేగాని ఎవరో ఒక స్త్రీని బేస్ చేసుకున్న ఒక స్త్రీలని పాయింట్అవుట్ చేయడానికో ఆ వచనాలు రాయలేదు. ఇది పురుషులకు కూడా సంబంధించిన వచనాలు, ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో అక్కడ ఉన్న వచనాలు జస్ట్ ఊరికే చదువుతాను, చూడండి ఒకసారి. అమ్మ పెట్టి ఒకసారి స్క్రీన్ మీద. 31వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం 31:10. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే. అందరు కూడా నాతో పాటు చదవండి ఒకసారి. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమీ చేయదు. ఆమె గొర్రబొచ్చును అవిసనారును వెదకును, తన చేతులారా వాటితో పని చేయును. తర్వాత వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చునట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును.
ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరిచి తన పనికెత్తలకు బత్తెము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును. తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభము అనుభవము చే తెలుసుకొనును. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పంటెను చేత పట్టుకొనును. తన వేళ్లతో కదురు పట్టుకొని వడకును. తర్వాత దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చలి తగులునను భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరచుకొనును. ఆమె బట్టలు సన్నని నార బట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును. గవిని యొద్ద పేరుగొనిన వాడై ఉండును. ఆమె నారబట్టలు నేయించి అమ్మును. నడికట్లను వర్తకులకు అమ్మును. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును. తర్వాత జ్ఞానము కలిగి తన నోరు తెరచును. కృప కలిగి ఉపదేశము ఆమె బోధించును. తర్వాత ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. పరిచేయకుండా ఆమె భోజనం చేయదు. తర్వాత ఆమె కుమారులు లేచి ఆమె ధన్యురాలందురు. చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. తర్వాత అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. తర్వాత లాస్ట్, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమియ్యదగును. గవనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ఇవన్నీ చదువుతుంటే ఏదో సంబంధం లేని టాపిక్ లాగా, సంబంధం లేని కల్చర్లోంచి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. కానీ ఎవ్రీ వర్డ్, ప్రతి కాలం దేవుని వాక్యం ఎలా ఉంటుందంటే, ఈ కాలంలో ఇది అవుట్డేటెడ్ అని చెప్పలేము. ఒకవేళ ఇంకొక 1000 తరాల అవతలకు వెళ్ళినా కూడా అప్పటికి అన్నీ మారిపోవచ్చు కాక. ఏఐ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, దానికి సంబంధించిన దాని తాతలు ఇంకేమైనా ఉండొచ్చు కాక. బట్ దేవుని వాక్యం మాత్రం అవుట్డేట్ కాదు, ఎక్స్పైర్ కాదు. హల్లెలూయా. అంతేకాదు, బాగా వినాలి ఈ మాట, భూమ్యాకాశములు గతించవచ్చును కానీ ఏమన్నారు తర్వాత, ఆయన వాక్యము నిరంతరము నిలుచును. ఆయన నోటి నుండి వచ్చే మాట నిరంతరము నిలుచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీని గురించి కొద్దిగా ఈరోజు జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రం తెలియజేస్తాను. ఈ ఇంట్రడక్షన్ని అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి గమనించండి ఒకసారి. వధువు అంటే మొట్టమొదట మనం అర్థం చేసుకోవాల్సింది, ఎవరో ఒక స్త్రీ గురించి మాట్లాడట్లేదు, సంఘం అంతటి గురించి మాట్లాడబడుతుంది. ఈరోజు ఇంట్రడక్షన్ చెప్పి తర్వాత నెక్స్ట్ నుంచి ఒక్కొక్క వారము, లేకపోతే వీలైతే ఒక అక్షరం కావచ్చు, లేదా 2 అక్షరాలు, లేదా మన వీలును బట్టి మనం ముందుకు వెళ్దాం, నడిపింపును బట్టి వెళ్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్, గమనించండి ఒకసారి. ముందుగా వస్త్రములు ధరించవలసినటువంటి వధువు గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఏంటది అంటే, ఇదే ప్రకటన గ్రంథాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే సంఘము 19వ అధ్యాయంలో వధువు అని పిలువబడుతుంది. 19వ అధ్యాయంలో గొర్రెపిల్ల వధువు అని పిలువబడుతుంది. ఈ వధువు అంటే సింగులరా, ప్లూరలా? అంటే ఏకవచనంలో పిలువబడుతుందా, బహువచనంలో పిలువబడుతుందా? ఏకవచనంలో. కానీ ఉన్నది ఎంతమంది? అందరూ ఉన్నారు. ఇలా పిలవడం అనేది బైబిల్లో కొత్త ఏం కాదు. బైబిల్లో మన భాషలో మనకి అది కొత్తగా ఉండొచ్చేమో. ఇది అందరిని కలిపి ఒక్కరిని పిలిచినట్టు పిలవడం. యూనో, నిర్గమకాండం స్టార్ట్ అయ్యేటప్పుడు ఏమనుంటుందంటే, యాకోబుతో పాటు మొత్తం 70 మంది ఐగుప్తుకి వెళ్ళారని రాసి ఉంటుంది. ఎంతమంది? తెలుగులో మనకి 70 మంది అని రాసి ఉంటుంది. బట్ ఒరిజినల్ బైబిల్లో 70 సోల్ అని రాసి ఉంటుంది. 70 సోల్స్ అనాలి. హీబ్రూలో నెఫెష్ అనండి ఒకసారి. నెఫెష్ అంటే సోల్ అని అర్థం, ఒక ఆత్మ అని అర్థం, ఒక సోల్ అనమాట. నెఫెష్ అంటే ఒక సోల్. అదే బహువచనం చెప్పాలనుకోండి, నెఫెషీమ్ అనాలి. అనండి ఒకసారి.
నెఫెషిమ్. ఓకే, 70 నెఫెషిమ్ అని రాసి ఉండాలి, కానీ బైబిల్లో ఏమని రాస్తుందంటే 70 నెఫెష్ అని రాస్తుంది. అంటే యాకోబు ఎలా వెళ్ళాడు అంటే, యాకోబు అనే ఒక కుటుంబము 70 మందితో కూడినటువంటి డిఫరెంట్ డైవర్సిఫైడ్ సోల్స్ అన్నీ కలిసి దే ఆల్ బికమ్ వన్ సోల్ అన్నమాట. ఒక్క సోల్ లాగా వెళ్ళారు. ఇది ఒక చోటే కాదు, చాలా చోట్ల ఉంది ఇలాగా. ఆ రాయబడినటువంటి ఆ విధానంలో ఇక్కడ కూడా మాట్లాడబడుతున్న అంశం ఏంటంటే, దేవుని సంఘంలో ఇదే విషయాన్ని పౌలు మాట్లాడుతూ, మనమందరము క్రీస్తు యొక్క శరీరంలో అవయవాలై ఉన్నాము. దేవుని సంఘములో, దేవుని యొక్క సంఘములో మనము ఆయన శరీరంలో అవయవాలై ఉన్నాము, మనమందరం ఒక్క శరీరమై ఉన్నాము అని చెప్తాడు. వీఆర్ ఆల్ పార్ట్స్ ఆఫ్ హిస్ బాడీ. ఆయన శరీరంలో అంటే మనం ఒక్క శరీరంగాను, ఒక్క ఆత్మగాను, ఒక్క ఆత్మచేత, క్రీస్తు ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి ఒక్క సోల్గా, ఒక వ్యక్తిగా అందరం పిలువబడే రోజు కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆ ఒక్కటి యునైటెడ్ చర్చ్ అనండి ఒకసారి. అంటే అందరూ కలిసి ఉండాలి, కానీ ఎన్ని ఆత్మలు ఉండాలి అక్కడ? వన్ సోల్. ఆత్మలు అనేకం సంపాదించబడాలి, కానీ అవన్నీ కలిసి ఎలా ఉండాలి? ఒకటిగా ఉండాలి. సో దీని గురించి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను ఈ రోజున. ఒక్కటి అయిన తర్వాతే వస్త్రం ధరించుకోవడం ప్రారంభమవుతుంది. యూనిటీ అనేది మొట్టమొదటి ప్రధానమైనటువంటి అంశం. గమనించండి ఒకసారి. నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ ప్రకటన గ్రంథం స్టార్ట్ అయ్యేటప్పుడు మీకు 2-3 అధ్యాయాల్లో చూస్తే ఎఫెసీలో ఉన్న సంఘం తర్వాత, ఎఫెసీ తర్వాత నెక్స్ట్ ఏ సంఘం? ఏమో పాస్టర్ గారు అలాంటి ప్రశ్న అడగండి మమ్మల్ని దయచేసి. ఓకే, ఓ పదం పలకండి నాతో పాటు. మీకు ఓ పదం చెప్తాను నేను. యేసుపే తుసాఫిలా అనండి ఒకసారి. అనండి. యేసుపే తుసాఫిలా. యేసుపే అనండి ఒకసారి. ఇప్పుడు చెప్పండి సంఘాలన్నీ. ఏ ఫర్ ఎఫెసు, స్ముర్ణ, పెర్గమ, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదకియా. అయిపోయిందిగా. ఓకే, అట్లా గుర్తుపెట్టుకోండి. అన్నట్టు ఒకసారి మాట ఆ పదం పలకండి. యేసుపే తుసాఫిలా, అట్లా గుర్తుపెట్టుకోండి. సరే, ఇక్కడ గమనించండి, ఎన్ని సంఘాలు ఉన్నాయి మొత్తం? 7 సంఘాలే. ఈ 7ట్లో ఇశ్రాయేలు ఎంతమంది ఉంటారు? ఏమో పాస్టర్ గారు మాకు తెలియదండి. ఇశ్రాయేల్ దేశంలో ఉన్న సంఘాలు ఏమైనా ఉన్నాయా? వాటిల్లో లేవు, అన్నీ బయటే. ఇశ్రాయేలు అనబడుతున్న పాలు తేనెల ప్రపంచ దేశానికి బయట ఉన్నటువంటి ఇక గ్రీకు లేకపోతే రోమీలకు సంబంధించినటువంటి రాజ్యాలు, లేకపోతే టర్కీ ఇలాంటి దేశాల్లో ఈ అన్ని పట్టణాలు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. ఆ పట్టణాలు ఎఫెసీ, స్ముర్ణ, తుయతైరా, ఈ పట్టణాలన్నీ ఇప్పటికీ ఉన్నాయి. 7 సంఘాల యాత్ర అని ఒక ప్యాకేజ్ కూడా ఉంటుంది, చూడాలనిపిస్తే చూసి రండి వచ్చి. 7 సంఘాల యాత్ర అని చెప్పేసి మామూలుగా హోలీ ల్యాండ్ టూర్ తెలిసి ఉంటుందిగా మీకు. అలాగే 7 సంఘాలు దర్శించే ఓ ప్యాకేజ్ కూడా ఉంది. ఈ 7 సంఘాలు ఉన్న ఆ ప్లేసెస్ తీసుకెళ్ళి ఆ సంఘాలు మీకు చూపిస్తారు. వెళ్ళాలంటే వెళ్ళరండి, చాలా తక్కువ ప్యాకేజీలు తీసుకెళ్ళిపోతారు. సరే, పాయింట్ ఏంటంటే, ఒక 6 రోజుల్లో 3 రోజులు తిప్పేస్తారు మొత్తం. విషయం ఏంటంటే, ఈ 7 సంఘాలు ఎక్కడున్నాయంటే ఇశ్రాయేలు అనబడుతున్న ఆ ఇజ్రాయెల్ దేశానికి బయట, పాలస్తీనా ప్రపంచ దేశానికి సంబంధం లేకుండా బయట ఉన్నాయి. ఎన్ని సంఘాలు ఉన్నాయి మొత్తం? 7 రాస్తున్నాయి. ఈ 7 సంఘాలు కాస్త ఎక్కడున్నాయి? ఏ అధ్యాయంలో ఉన్నాయని చెప్పాను? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో రాస్తున్నాయి. అయితే 7వ అధ్యాయంకి వెళ్ళేసరికి సంఘాలు 7 సంఘాలు ఎన్ని అయినాయి తెలుసా? 2 అయ్యాయి. 7వ అధ్యాయంలో సంఘాలు ఎన్ని అయ్యాయి? 2. ఎలా అయ్యాయి 2 అంటే, మొదలు పెట్టినప్పుడు అక్కడ ఇశ్రాయేలు గోత్రాల లెక్క, ఇదిగో పలానా గోత్రం నుండి 12,000 మంది, ఈ గోత్రం నుంచి 12, ఈ గోత్రం నుండి 12, అలాగా 12 గోత్రాల నుండి 12,000 లెక్కబెట్టి 12,000 1,44,000 మంది ఇశ్రాయేలీలు అని లెక్క పెడతారు. ఓకే, అవన్నీ కూడా జస్ట్ సింబాలిక్గా రాయబడ్డాయి. ఎగ్జాక్ట్గా అంతమందే ఉంటారనేది పాయింట్ కాదు. సో ప్రతి గోత్రం అంటే ఇశ్రాయేలీలు అనబడుతున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు? 1,44,000
44,000 మంది వీళ్ళున్నారు. వీళ్ళ తరువాత అన్యజనులు ఉన్నామే అన్నారు కదా ఇందాక. అన్యజనుల సంఘం అనగా ఇశ్రాయేలు కానివారు యేసుక్రీస్తు నమ్మి అదే ఇశ్రాయేలుతో అంటుకట్టబడిన వారైనటువంటి వారు ఎంతమంది ఉన్నారు అని అడిగితే పరలోకం అట లెక్క పెట్టడానికి వాళ్ళ దగ్గర క్యాల్కులేటర్స్ లేవట. లేకపోతే క్యాల్కులేట్ చేయాలి, ఎవడునూ లెక్కింప శక్యము కానంత మంది ఉన్నారు అని రాస్తుంది. వాళ్ళందరూ ఎలా ఉన్నారు అంటే ఎలా ఉన్నారట? అందరు కలిసి అందరూ తెల్లని వస్త్రాలు ధరించుకున్నారట, ఖర్జూరపు మంటలు చేతిలో పట్టుకున్నారని రాస్తుంది. సో ముందుగా దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథంలో మొదటి 2 అనగా 2-3 అధ్యాయాల్లో సంఘము అన్యజనుల సంఘం 7గా డివైడ్ చేసి ఉంది. 7వ అధ్యాయంకి వెళ్ళేసరికి అన్యజనులు అందరూ కూడా ఒకటే వస్త్రధారణ కిందికి వచ్చారు అంటే అర్థం ఏంటో తెలుసా? అంటే అన్యజనులు అందరూ ఒకటిగా మారిపోయారని అర్థం. ఇప్పుడు భూమి మీద ఇదే బైబిల్ పట్టుకుంటారు, ఇదే యేసుప్రభువుని ఆరాధిస్తారు. ఎన్ని డినామినేషన్స్ ఉన్నాయో తెలుసా? 42,000 డినామినేషన్స్ ఉన్నాయి. ఎనండి? 42,000. 42,000 డినామినేషన్స్ ఉన్నాయి. ఆ ప్రకటనలో ఎన్ని సంఘాలు ఉన్నాయని చెప్పాను? 7 సంఘాలు ఉన్నాయి. ఓకే, ఇంకా అర్థం చేసుకోండి మీరే. అంటే అన్ని రకాలుగా డైవర్సిఫై అయిపోయి ఉన్నాం. అనగా ఇదే బైబిల్ పట్టుకుంటాం, ఇదే యేసుప్రభువుని ఆరాధిస్తాం. నేను ఆరాధించే పద్ధతి వేరు, మీరు ఆరాధించే పద్ధతి వేరు. అలా ఆరాధన పద్ధతులు ఏమి సపరేట్గా లేవు. కానీ ప్రతి డిసెన్షన్ అండ్ డివిజన్ ఎక్కడి నుంచి వస్తాయి? శరీర క్రియలు అని రాసి ఉంటుంది. శరీర క్రియలు ఏవనగా విభేదములు, విమతములు అంటాం. విభేదములు, విమతములు అంటే సపరేట్ అయిపోతాం, అనగా డివైడ్ అయిపోతాం, డైవర్సిఫై అయిపోతాం. ఆ డైవర్షన్స్ అన్నీ కూడా వాటన్నిటికీ కారణం శరీరం అన్నమాట. అయితే పాయింట్ ఏంటంటే ఇలా డైవర్సిఫై అయిపోయిన వాళ్ళందరూ కూడా 7గా డివైడ్ అయిన వాళ్ళు కూడా ఏమయ్యారట? వచ్చి ఒక్కడిగా మారిపోయారు. అన్యజనులందరూ తెల్లని వస్త్రాలు ధరించుకొని ఒక్క యూనిఫామ్ కిందికి వచ్చారు. అన్యజనులందరూ కూడా ఒక్క యూనిఫామ్ కిందికి, తర్వాత అందరూ ఖర్జూరపు మట్టలు చేతిలో పట్టుకున్నారు. యాక్చువల్గా ఖర్జూరపు మట్టలు అంటే ఏదో ఖర్జూరపు మట్ట పట్టుకోవడం కాదు, కానీ దానికి మీనింగ్ ఉంది. దానికి యాక్చువల్గా పర్ణశాల పండుగ రోజున పట్టుకునే అంశం అది. దానికి కారణం ఉంది. సరే, అది ఇప్పుడు మళ్ళీ మాట్లాడడానికి సమయం లేదు. కానీ సో పాయింట్ ఏంటంటే ఈ వీళ్ళు మరియు ఇంకొక పేరు ఏం చెప్పబడింది? ఇశ్రాయేలీలు. ప్రతి గోత్రం నుంచి 12,000 మంది అనగా 1,44,000 మంది ఇశ్రాయేలీలు ఉన్నారు. అంటే ఇశ్రాయేలు సంఘము, అన్యజనులు 2 వేర్వేరు సంఘాలు, 2 వేర్వేరుగా ఏం లేవండి. సంఘము ఎప్పుడైనా ఒకటే ఉంటుంది. వధువులు ఎంతమంది ఉంటారు? ఓకే, క్రీస్తు వధువు ఎంతమంది? చాలామంది ఏం చెప్తారంటే రకరకాల డినామినేషన్ రకరకాల టీచింగ్ చేస్తాయి. బట్ బైబిల్ ఏం చెప్తుంది అన్నది ఇంపార్టెంట్, ప్రాముఖ్యమైనది. ఏంటంటే అన్యజనుల సంఘము వేరే, ఇశ్రాయేలు సంఘం వేరే, వేరువేరుగా లేదు. పాయింట్ ఏంటంటే అన్యజనులలో ఇశ్రాయేల్లో అంటుకట్టబడినటువంటి అన్యజనులతో కలిసిన ఒక్క వధువు, ఒక్క సంఘమే, ఒకటే వధువు ఉంటుంది. దేవునికి స్తోత్రం. గమనించండి ఒకసారి, ఒక్క వధువు, ఒక్క సంఘం. అసలు ముందు ఈరోజు ఆ వస్త్రాలు అలంకరించుకోవడం అనే దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇంట్రడక్షన్ కోసం చెప్తున్నాను. ఆ తర్వాత ఆ వస్త్రాల్లో ఒక్కొక్క వస్త్రాన్ని, ఇదిగో గుణవతి అయిన భార్య అనేది ఆ మొదటి అంశం. ఎందుకని దేవుడు పిలుచుకుంటున్నాడు? ఆ సంఘాన్ని ఏమని పిలుస్తున్నాడు? ఎలా పిలుస్తున్నాడు? ఆలెఫ్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఆలెఫ్, బేత్, గీమెల్. ఈ లోపు కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా అందరికీ ఒక హోంవర్క్ ఏంటంటే, మీ బైబిల్లో 119వ కీర్తన ఒకటి ఉంటుంది. ఎంత? 119 కీర్తన ఉంటుంది. అందులో 176 వచనాలు ఉంటాయి. ప్రతి 8 వచనాలకి ఒకటి పైన ఒక చిన్న పదం రాసి ఉంటుంది. ప్రతి 8 వచనాలకి పైన మీ తెలుగు బైబిల్లోనే. మీరు ఏ పుస్తకాలు కొనక్కర్లేదు, ఎక్కడ డబ్బులు పెట్టక్కర్లేదు, సో ఏవేవో కోర్సులు ఏమి నేర్చుకోక్కర్లేదు. కానీ ముందు ఆ 119వ కీర్తన తీసి ప్రతి 8 వచనాలకి పైన ఉన్నటువంటి ఆ పదాన్ని మీరు అన్నీ 22 ఉంటాయి. అవి 22 × 8 176. ఆ 176 వచనాల సారాంశం ఒకటే: వాక్యము, 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 వాక్యం. వాక్యాన్ని అక్షరానికి 8 వచనాలు చొప్పున, అక్షరానికి అంటే ఆలెఫ్ అని రాసి 8 వచనాలు రాసి ఉంటాయి కదా, ఆ 8 వచనాలు ఆలెఫ్తో స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత బేత్ అనే అక్షరం రాసి 8 వచనాలు రాసి ఉంటాయి. ఆ 8 వచనాలు బేత్ అనే అక్షరంతో స్టార్ట్ అవుతాయి. ఇది ఏమంటామంటే బైబిల్ రచన యొక్క రచించే ఒక స్ట్రక్చర్ అది ఒక మెసేజ్ ఇస్తూ ఉంటుంది మనకి. అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది మనకి ఒక అద్భుతమైన వివరణ ఇస్తుంది. దాంట్లో చాలా విలువైనటువంటి విషయాలు ఉన్నాయి. ఎందుకు ఆ అక్షరాలకి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే, ఇంకో మాట చెప్తాను. యేసయ్య ఇదే ప్రకటన గ్రంథంలో ఏమని చెప్తాడంటే, తనను తాను పరిచయం చేసుకున్నప్పుడు ఆల్ఫా నేనే ఒమేగానండి. ఆల్ఫా ఒమేగా ఏ భాష ఇది?
గ్రీక్ భాష. ఇప్పుడు ఇద్దరు హెబ్రీ భాష మాట్లాడుకునే వాళ్ళు వేరే భాషలు మాట్లాడుకోం కదా మనం. అల్ఫా ఒమేగా అని మనకు రాస్తుంది, బట్ ఒరిజినల్గా ఆ అలెఫ్ నేనే, తౌ నేనే, మొదటక్షరం నేనే, చివరక్షరం నేనే అంటున్నాడు ఆయన. సో ఆ చివరక్షరం మొదటక్షరం ఆ అన్ని అక్షరాలు నేనే అని చెప్పడం అనమాట. దేవునికి స్తోత్రం. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆ క్రీస్తుని కూర్చున్న ఈ వారంలో ఆ 22 రాసి పెట్టుకొని చక్కగా చూడండి. ఒక్కొక్కటి మనం ఒక్కొక్క అక్షరము వధువు యొక్క ఒక వస్త్రాన్ని తెలియజేస్తూ ఉంది. ఒక్కొక్క వచనము ఒక్కొక్క వధువు యొక్క ఆ యొక్క అలంకరణని తెలియజేస్తూ ఉంది. ఇది కేవలం అలంకరణ మాత్రమే కాదు, దీన్ని సరిగ్గా కంటిన్యూస్గా జాగ్రత్తగా చదివి విని ఇన్ఫర్మేషన్ తీసుకోవడం మాత్రమే కాదు. ద వర్డ్ ఈజ్ నాట్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ద వర్డ్ యొక్క మీనింగ్, వర్డ్ యొక్క మోటివ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ కోసం వాక్యం కాదండి. వాక్యం ఎందుకు? మన ట్రాన్స్ఫర్మేషన్ కోసం. కేవలం విని ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఏమవుతుందంటే మనం పఫీగా ఉబ్బిపోతాం, గర్వం పెరిగిపోద్ది. ఏమవుతుంది? జ్ఞానము ఉప్పొంగ చేస్తుంది. నీకు తెలియదు నాకు తెలుసు అనే దగ్గర తీసుకెళ్తుంది. నాకు తెలుసు కాబట్టి చెప్పడం కాదు, కానీ తెలుసుకోవాలి, మనం అది అన్వయించుకోవడం వల్ల చాలా మేలు అనుభవిస్తాం. ఆమేన్. మనం ట్రాన్స్ఫార్మ్ చేసే వాక్య ధ్యానం సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని అనగా ఒకటై ఉన్నటువంటి వధువును సిద్ధపరిచే అద్భుతమైనటువంటి వాక్య ధ్యానంలోకి వెళ్తున్నాం మనం. ఆమేన్. ప్రేయర్ఫుల్గా దాన్ని కంటిన్యూ చేద్దాం. అయితే పాయింట్ ఏంటంటే ఈ వధువు ఒక్కటిగా మారడం అనే అంశం గురించి, అండ్ వధువుకి వస్త్రాలు అవసరమా అనేది పాయింట్. ఇది ఫస్ట్ ఈరోజు మనం మాట్లాడుకునేది. వధువుకి వస్త్రాలు అవసరమా, వస్త్ర అలంకరణ అవసరమా అనేది మొదటి ప్రశ్న. దీని నుంచి మనం ఈరోజు నేర్చుకున్న పాయింట్ ఏంటంటే ఈ యొక్క ఇశ్రాయేల్ మొదటి భాగం మాట్లాడుకున్నాం. ఆ యొక్క ప్రకటన గ్రంథంలోని 2-3 అధ్యాయాల్లో అన్యజనులు 7 సంఘాలుగా, 7 అనే సంఖ్య ఎప్పుడైనా సరే బైబిల్లో హీబ్రూ భాషలో ప్రతి అక్షరము అంకెగా మారుద్ది, అంకె అక్షరంగా మారిపోద్ది. అంకెలు అక్షరాలు అవుతాయి, అక్షరాలు అంకెలు అవుతాయి. ఎందుకంటే హీబ్రూలో మనలాగా న్యూమరిక్స్, ఆల్ఫాబెట్స్, అక్షరాలు అంకెలు వేరువేరుగా ఉండవు. అవే అక్షరాలు, అవే అంకెలు అన్నమాట. సో 7 సంఘాలు అంటే సంపూర్ణంగా డివైడ్ అయిపోయినటువంటి అన్యజనుల సంఘం అని అర్థం. సంపూర్ణంగా సపరేట్ అయిపోయాం, అందరం యేసుప్రభునే మాట్లాడతాం. అందరూ ఆ సంపూర్ణంగా విడిపోయినటువంటి సంఘం కాస్త ఒక్కడిగా మార్చబడుతుంది అన్నమాట. ఆ సంఘం అంతా ఒక దగ్గరికి వచ్చే సమయం ఇది. ఆమేన్. అర్థమవుతుందని మాట్లాడి చూడండి ఒకసారి. అనగా ప్రభు రాకడ కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవడం కోసం చేయవలసిన మొదటి పని ఏంటంటే, సో అన్ని డినామినేషన్లు వేరు కాదు, అందరం ఒకటి అని చెప్పాలి. చెప్పి మాటలు, మీరు వేరే, మాది వేరే, మీ సంఘం వేరే, మీ డినామినేషన్ వేరే, మా ఇలాంటి పదాలు, ఇలాంటి వచనాలు, ఇలాంటి మాటలు ఆపి మనం ఒక్కటవ్వడానికి బ్రిడ్జిలు కట్టుకోవాలి. రైట్. పాయింట్ ఏంటంటే ఇక్కడ గమనించండి ఒకసారి. అన్యజనుల సంఘము 7 సంఘాలు అనేది మొదటి భాగం ప్రకటన గ్రంథంలో చూస్తే, రెండో భాగం చూసాం అన్యజనులు ఇశ్రాయేలు వేరువేరుగా కనిపిస్తున్నారు. అన్యజనులు ఇశ్రాయేలీలు వేరువేరుగా. ఇశ్రాయేలీలేమో ఇదిగో 1,44,000 మంది ఇశ్రాయేలు కనబడుతున్నారు. వాళ్ళ పక్కన తెల్లని వస్త్రాలు ధరించిన వారు, యేసుప్రభు రక్తంలో తమ వస్త్రాలు ఉదుక్కున్నవారు. వస్త్రాలు అనేవి ఎప్పుడు కూడా దేన్ని సూచిస్తాయి? పరిశుద్ధుల నీతి క్రియలు, విచ్ ఇస్ నథింగ్ బట్ మన డీడ్స్, మన ప్రవర్తన, మన స్వభావం అని అర్థం, మన క్యారెక్టర్ అని అర్థం. అంటే తెల్లటి వస్త్రాలు ధరించుకున్నారు, యేసుప్రభు రక్తంలో తమ వస్త్రాలు ఉదుక్కున్నారు అనే మాటకు అర్థం ఏంటంటే తమ క్యారెక్టర్స్ని యేసుప్రభు రక్తంలో ఉదుక్కున్నారు అని అర్థం. తమ క్యారెక్టర్స్ని, తమ క్యారెక్టర్ ట్రైట్స్, గుణ లక్షణాలు అని అర్థం. గుణ లక్షణాలని ఇన్సైడ్ అవుట్, లోపల నుంచి బయటికి ఏ మోటివ్స్, ఎలాంటి ఉద్దేశాలతో ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఎలా స్పందిస్తున్నాం, ఏ మోటివ్ చేత మనం చేస్తున్నాం అనే ప్రతి క్యారెక్టర్ ట్రైట్స్ని ఏం చేస్తున్నామట? యేసుప్రభు రక్తంలో ఉదుక్కుంటే తెల్లని వస్త్రాలు వస్తాయి. నిజంగా తెల్లని బట్టలు వేయాల్సిన అవసరం లేదు. తెల్లని వస్త్రాలే వస్త్రాలు కాదు, తెల్లని వస్త్రమే. తెల్లని వస్త్రం వేయకపోతే అసలు పరిశుద్ధుడే కాదు అన్నట్టు చూస్తాం. కానీ అసలు విషయం ఏంటంటే తెల్లని వస్త్రాలు దేన్ని సూచిస్తున్నాయంటే యేసుప్రభు రక్తంలో తెల్లని వస్త్రాలు ఉదుక్కోవడం అంటే అర్థం ఏంటంటే తమ క్యారెక్టర్ ట్రేట్స్ని, తమ గుణ లక్షణాలని, తమ గుణాన్ని, తమకున్నటువంటి ఆ యొక్క స్వభావము, ప్రవర్తనని యేసుప్రభు రక్తంలో ఉదుక్కున్నారు అని అర్థం. చూడండి ఒకసారి. మొదటిగా అన్యజనుల సంఘం సంపూర్ణంగా 7 రకాలుగా విడిపోయి ఉన్న సంఘం. ప్రకటన గ్రంథం 1, తర్వాత 2-3 అధ్యాయాల్లో రాస్తుంది 7 సంఘాలుగా విడిపోయినటువంటి సంఘం. ఇది 7వ అధ్యాయంకి వచ్చేసరికి సంఘం ఎంతైంది? అన్యజనుల సంఘము, యూదుల సంఘం, ఇశ్రాయేలు సంఘంగా 2గా విడిపోయింది. 2 సంఘాలు కనిపిస్తున్నాయి. ఇశ్రాయేలు ఒక రకంగా ఉన్నారు, వాళ్ళ వెనుక వీళ్ళెవరు అని అడుగుతున్నారు. వీళ్ళెవరు అంటే వాళ్ళు ఇంకా పూర్తిగా వాళ్ళు వచ్చిందేమో చేతుల్లో ఏం పట్టుకొచ్చారు?
అనండి ఒకసారి మాట. ఆ ఖర్జూరపు మట్టలు పట్టుకోవడం అంటే ఓకే, దాని మీనింగ్ ఏంటంటే ఖర్జూరపు మట్టలు అంటే జస్ట్ మట్టలు పట్టుకోవడమే కాదండి. ఆ ఖర్జూరపు మట్టలు పట్టుకోవడానికి దాని మీనింగ్ వేరే ఉంది. అది పర్ణశాల పండుగ రోజున మీరు పట్టుకునే ఒక వస్తువు అనమాట. దాంట్లో 4 వస్తువులు ఉంటాయి యాక్చువల్గా. ఓన్లీ ఖర్జూరపు మట్ట కాదు, దాంట్లో 4 వస్తువులు ఉంటాయి. పాయింట్ ఏంటంటే ఒక పదం చెప్తాను, తర్వాత వెతుక్కోండి దాన్ని. ఒక పదం చెప్తాను, దాన్ని వెతికి అదేంటో కనుక్కోండి. లులావ్ అనండి ఒకసారి, అనండి ఒకసారి. లులావ్, LULAV అంటే ఏంటో వెతకండి. ఆ లులావ్ అంటారు దాన్ని. ఓకే, ఆ లులావ్ వీళ్ళు కూడా వచ్చారు. అంటే అన్ని జనులు కూడా యూదుల క్రీస్తును, యూదులకి సంబంధించినటువంటి దేవుణ్ణి, అన్యజనులు క్రీస్తునందు జీవం కలిగిన దేవుని తట్టు తిరిగారు. అవి పట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే దేవుని తట్టు తిరిగాడు అని అర్థం. ఈ తిరిగిన వారు తిరిగినట్టే ఉన్నారు, కానీ 2 సంఘాలుగా ఉన్నాయి. 7 అన్యజనుల సంఘాలు కాస్త అక్కడ ఒక సంఘంగా మారింది, కానీ అన్యజనులు మరియు యూదులు అనబడుతున్న 2 సంఘాలు కనిపిస్తున్నాయి. ఇక 7వ అధ్యాయం నుండి 19వ అధ్యాయంకి వచ్చేసరికి వాళ్ళందరూ ఏం చేశారట? ఒక్క వధువు అనండి ఒకసారి. అన్యజనుల వధువు వేరే, ఇస్రాయేళ్ల వధువు వేరే కాదండి. ఈవెన్ మన ఎస్కటాలజీ, ఓకే, థియోలాజికల్ రిఫర్మేషన్, దాని గురించి డిబేట్స్ జరుగుతూ ఉంటాయి. థియోలాజికల్ డిబేట్స్ జరుగుతూ ఉంటాయి. అందులో జనరల్గా ఎస్కటాలజీ అంటే ఏంటో తెలుసా? రాకడ శాస్త్రం, భవిష్యత్ శాస్త్రం అన్నమాట. అంటే ప్రభు రాకడ ఎలా ఉండబోతుంది, రాకడలో ఏం జరగబోతున్నాయని తెలియజేసే ఆ సబ్జెక్ట్ని ఎస్కటాలజీ అంటారు. థియోలాజికల్ సబ్జెక్ట్ అది. దీని మీద రకరకాల చర్చలు, డిబేట్లు జరుగుతూ ఉంటాయి. అందులో దాని అంతటికీ కూడా మీరు చూస్తే అన్యజనులు వేరే, యూదులు వేరుగా చూపిస్తారు అందులో. కానీ అందరూ కలిసి ఒక్క సంఘంగా మారడం అనేది ఏమంటామంటే బైబిల్ ఎస్కటాలజీ. దేవునికి స్తోత్రం కలుగునుగా. 2 వేరు సంఘాలుగా. అయితే పాయింట్ ఏంటంటే ఒక్క వధువు, ఆ వధువు ఏమైందంటే ఇప్పుడు ఆ ఒక్క వధువు ఏమైందంట? వస్త్రాలు ధరించుకుంది. ఒక్కసారి మళ్ళీ చదుదాం అన్నమాట. ఇప్పుడు చదుదాం 7వ వచనం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము ఇలా మాట్లాడతాం. సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను హల్లెలూయా అనండి ఒకసారి కొంచెం గట్టిగా. ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి అన్న దగ్గర హల్లెలూయా అని రాసుకుంటుంది. ఆయనను స్తుతించుడి లేదా ప్రభువును స్తుతించుడి అన్న దగ్గర హల్లెలూయా అని ఉంటుంది. తర్వాత చూద్దాం ఒకసారి. ఎందుకు స్తుతించాలి అంటే గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చి ఉన్నది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. తర్వాత వచనం. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నార బట్టలు ఆమెకు ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతిక్రియలు. అంటే పరిశుద్ధుల నీతిక్రియలు అని చెప్పబడే వస్త్రాలు ధరించుకునే సంఘాలు ఎన్ని? 7 సంఘాలు కాదు, 2 సంఘాలు కాదు. ఇప్పుడు ఏమైందండి? ఒక్క వధువు, 1 సోల్, 1 బాడీగా మారిపోయింది. ఆ యునైటెడ్ చర్చ్ ఒక్క సోల్గా మారిపోయే అద్భుతమైనటువంటి సందర్భం రావాల్సిన సమయము ఎప్పుడైతే తన్ను తాను అలంకరించుకొని సిద్ధపరచుకుంటుందో అప్పుడు ముహూర్త సమయం అన్నమాట. ముహూర్త సమయం ఎప్పుడు అంటే గొర్రెపిల్ల వివాహం యొక్క ముహూర్త సమయం ఎప్పుడంటే గొర్రెపిల్ల వధువు తనని తాను అలంకరించుకున్నప్పుడు, భార్య తన్ను తాను అలంకరించుకున్నప్పుడు వస్తుంది. అంటే ఆ భార్య చేతిలో ఉంది అంతా కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరే, ఇప్పుడు ఇక్కడ దాకా అర్థమైంది కదా. ఇంతకీ వస్త్రాలు అనే దాని గురించి ఇంకా కొంచెం వివరం కావాలి. దీని గురించి ఇంకొక విషయం చెప్తాను. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం తీయండి ఒకసారి. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకుందుము,
నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు చాలు భూషణమును. చూడండి ఒకసారి. ఆ దినమున ఎంతమంది? 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని ఏమంటారట? మా అన్నం మేము తింటాం, మా వస్త్రం మేము కట్టుకుంటాం. ఓకే, నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా? కొంచెం చూడండి ఒకసారి. ఈ వచనం దేని గురించి మాట్లాడుతుంది? యెషయా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఇది చదివేసి కొన్ని రోజులు అయిన తర్వాత పురుషులందరూ తగ్గిపోయి స్త్రీల సంఖ్య పెరిగిపోతుందేమో, ఒక్కొక్కరు 7 పెళ్లి చేసుకోవాల్సి వస్తుందేమో అనుకుంటాం. కానీ అక్కడ మాట్లాడే సబ్జెక్టు, అక్కడ మాట్లాడే కాంటెక్స్ట్ కంప్లీట్లీ డిఫరెంట్. బాగా వినండి ఒకసారి. ఈ 7 ఏమంటారట? ఈ 7 సంఘాలని అర్థం లిటరల్లీ. ఈ 7 ఆ ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు 2 ఒకటే. ఎందుకో చెప్తాను, వినండి ఒకసారి. ఎందుకంటే ఒక్క ప్రభువు, ఒక్క క్రీస్తు, ఒక్క శరీరానికి 7 లెటర్లు రాయాల్సిన అవసరం లేదు. తర్వాత ఆ 7 డైవర్సిఫై అయి ఉన్నారు, విడిపోయి ఉన్నారు, సపరేట్ అయి ఉన్నారు. డిఫరెంట్ వీళ్ళలో ఉన్న సమస్య వేరు, వాళ్ళలో ఉన్న సమస్య వేరు, వాళ్ళ సమస్య వేరు, వీళ్ళ సమస్య వేరు. అంతేకాదు ప్రతి ఒక్కరి టీచింగ్ డిఫరెంట్గా ఇవ్వాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరికి ఉపదేశం తప్పులు వేరుగా మోపాల్సి వస్తుంది, డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది, తర్వాత డిఫరెంట్ వార్నింగ్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఏంటిదంతా దేన్ని సూచిస్తుంది? ఈ 7 స్త్రీలు అనగా ప్రకటన గ్రంథంలో మొదట 7 సంఘాలను మాట్లాడుకున్నాం, తర్వాత 2 సంఘాలను మాట్లాడుకున్నాం, చివరికి ఒక్క వధువు అంటే ఏంటో మనం అర్థం కావాలి ఈ రోజున. గమనించండి ఒకసారి. ఇది యెషయా దీన్ని వివరించేటప్పుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని మా ఫుడ్ మేము తింటాం అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు మాకేం పెట్టక్కర్లేదు, నీ ఫుడ్ మాకొద్దు, మా ఫుడ్ మేమే తింటాం. 2, మా వస్త్రాలు మాకున్నాయి, మేము పట్టుకుంటాం, మా ఇష్టం వచ్చిన వస్త్రాలు మేము కట్టుకుంటాం. నువ్వేం మాకు వస్త్రాలు ఇవ్వక్కర్లేదు, ఫుడ్ ఇవ్వక్కర్లేదు, ఏం తిందుమా, ఏం ధరించుకుందామా. ఓకే, ధరించుకోవడానికి సంబంధించిన టెన్షన్ మాకు లేదు, తినడానికి సంబంధించిన టెన్షన్ మాకు లేదు, మా ఫుడ్ మాకుంది, మా వస్త్రం మాకుంది. ఇవి దేన్ని సూచిస్తున్నాయి? గమనించండి ఒకసారి. ఇక్కడ అసలైనటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఒకటి ఉంది. ఏంటదంటే, మరి ఏం కావాలి వీళ్ళకి? మరి పెళ్ళెందుకు? మరి ఈ పురుషుడు ఎందుకు వాళ్ళకి ఏం కావాలట? చెప్పాలి ఒకసారి. ఏం కావాలట? పేరు మాత్రం నీది వాడుకుంటాం, పేరు మాత్రం నీది చాలు మాకు. అంటే దేని గురించి మాట్లాడుతున్నారు వీళ్ళంటే, ఇది యెషయా గ్రంథంలో రాసిన విషయం. బాగా వినండి ఒకసారి. బైబిల్ మొదటి 5 పుస్తకాలు ఒరిజినల్ వాక్యము, ఆ 5 పుస్తకాల యొక్క కామెంటరీ మిగిలిన 61 పుస్తకాలు, 61 బుక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 5 పుస్తకాల యొక్క కామెంటరీ. గమనించండి ఒకసారి. ఇవి ఈ 5 పుస్తకాలని ఇలా చదవండి అని నీకు నాకు అన్యజనుల నుండి దేవుని తట్టు తిరిగిన వారికి కూడా అదొక ఆజ్ఞాపించబడింది. అపోస్తలుల కార్య గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. కొంతమంది కోసం ఈ మాట చెప్తా ఉన్నాను, చదవండి ఒకసారి. అపోస్తలుల కార్య గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం చదవండి ఒకసారి. ఓకే, ఫాస్ట్గా. కాబట్టి అన్యజనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక. ఓకే, ఈ 4 చేయకూడదు. తర్వాత ఏలయనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు అనగా ఫస్ట్ 5 బుక్స్ అన్నమాట. మోషే లేఖనములను చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణంలో ఉన్నారు. సో దాంట్లో ఉన్నటువంటి సంగతుల్ని, ఆ నియమాన్ని అనుసరించమని అన్యజనులైన వారికి ఇది ఒక్కటే, జస్ట్ బైబిల్ స్టడీ చేయండి అని చెప్దాం, అంతే. ఏం చెప్దాం? ఓకే, ఆ బైబిల్ స్టడీ. ఇప్పుడు మీకు ఏదైతే ఇదిగో ఈ వారం పోర్షన్ ఇది అని ఇస్తున్నాం కదా, ఆ పోర్షన్ అందులో భాగం అన్నమాట. మీరు దాంతో కలిసి చేస్తున్నామని అర్థం. ఒక్క సంఘంగా మార్చడానికి, ఒక్క సంఘంలోకి నడిపించడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం అది. సరే, పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఈ 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని ఏమడుగుతున్నారట? నీ యొక్క పేరు మాకివ్వు, మా ఆహారం మేము తింటాం, మా వస్త్రం మేము కట్టుకుంటాం. ఇది దేని గురించి మాట్లాడుతున్నానంటే, లిటరల్గా మేము దేవుని పేరు వాడుకుంటాం, కానీ దేవుడు ఇచ్చేది మాకొద్దు, దేవుడు చెప్పేది మాకొద్దు. బాగా వినండి ఒకసారి. ఇది దేనికి సంబంధించిన విషయం అంటే, దీన్ని మళ్ళీ బ్యాక్ యెషయా దేన్ని కామెంట్ చేస్తున్నాడు, దేన్ని చూపించి మాట్లాడుతున్నాడు ఈ విషయాన్ని అంటే, లిటరల్గా బంగారు దూడని చూపించి చెప్తున్నాడు. ఏదండి అనండి ఒకసారి.
బంగారు దూడ పాపం జరిగినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళందరూ కూడా ఒక దూడని చేసుకొని వాళ్ళు ఏమన్నారు తెలుసా, రేపు యెహోవాకు పండుగ అన్నాడు. ఒకసారి, రేపు యెహోవాకు పండుగ. పేరెవరిది? యెహోవాది. సరిగ్గా ఈ దూడ చేసుకోవడానికి 40 రోజుల ముందు, ఈ దూడ చేయడానికి ఎన్ని రోజులు? 40 days బిఫోర్ ఏం జరిగిందో తెలుసా? 40 రోజుల ముందు స్వయంగా దేవాది దేవుడే మాట్లాడాడు ఒక కాంగ్రిగేషన్తో. దేవాది దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. ఇందాక మనం మాట్లాడాం కదా, ఇందాక చదివాం కదా, ఇది ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో విస్తార జలముల ధ్వని. ఆ ధ్వనిని వర్ణించడానికి, వొకాబులరైజ్ చేయడానికి, వర్డ్లో పెట్టడానికి, మాటల్లో చెప్పడానికి ఆ మాట ఎలా ఉంది అంటే ఒకసారి పెట్టండి. 19వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. 19వ 7వ వచనం చూడండి ఒకసారి. ఏమనుంది అక్కడ? అప్పుడు నేను ఒక స్వరం విన్నాను. ఆ స్వరం ఎలా ఉంది అంటే, ప్రకటన 19:7. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును విస్తారమైన జనముల ఈ శబ్దం ఎలా, ఒక స్వరం నాతో మాట్లాడడం విన్నాను. ఆ స్వరం ఎలా ఉందట? ఒక గొప్ప జనసమూహం అంతా మాట్లాడినట్టుగా ఉంది ఒక శబ్దం. తర్వాత రెండోది ఎలా ఉంది? ఆ శబ్దం ఎలా ఉందట? విస్తారమైనటువంటి జలములన్నీ ఒక్కసారి పడుతుంటే శబ్దం ఎలా వస్తుందో అలా వస్తుందో శబ్దం. తర్వాత బలమైన ఉరుములు ఒక్కసారి ఉరుముతూ ఉంటే, ఒక్క ఉరుముకే భయపడిపోతాం మనం. అలాంటి బలమైనటువంటి ఉరుములు అనేకములు ఉరుముతూ ఉంటే ఎలా ఉంటుందో ఆ శబ్దం. అంటే ఒక శబ్దాన్ని అది ఎలా ఉందో వివరించడానికి, వొకాబులరైజ్ చేయడానికి, వెర్బల్గా ఎక్స్ప్రెస్ చేయడానికి నీ కోసం నా కోసం పడుతున్నటువంటి తంటాలు అవన్నీ కూడా. ఓకే, భాషలో పడుతున్నటువంటి తంటాలు. ఓకే, విస్తారమైనటువంటి జనములు ఒక్కసారి మాట్లాడితే ఎలా ఉంటుంది? విస్తారమైన జలముల శబ్దం ఒక్కసారి వినపడితే ఎలా ఉంటుంది? బలమైన ఉరుములు అన్నీ కలిసి ఒకేసారి వస్తే ఆ శబ్దం వినపడిందట. ఏంటి ఆ శబ్దం? ఆ శబ్దం చెప్పిన విషయం ఏంటంటే, ఇదిగో సర్వాధికారి దేవుడు ఏలుచున్నాడు, ప్రభువును స్తుతించండి, ఆయన స్తుతించండి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా అని చెప్పిన తర్వాత గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చి ఉన్నది. అయితే ఈ స్వరము, ఇలాంటి స్వరము భూమి మీద మానవులందరి మధ్యలో నుండి, దేవుని ఈ భూమి మీద సృష్టించినటువంటి దేవుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి వాళ్ళందరి మధ్యలో నుండి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుని జ్ఞాపకం చేసుకొని ఐగుప్తులో చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలుని బయటికి తీసుకొచ్చి 50 రోజులు నడిపించి ఆ కొండ దగ్గర నిలబడి, ఆ కొండ దగ్గర తీసుకొచ్చి అక్కడ దేవుడు దిగొచ్చి మాట్లాడుతున్నాడు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల మీ పితరుల దేవుడను అని దేవుడు మాట్లాడుతుంటే ఆ స్వరం వినలేకపోయారట. ఇశ్రాయేల్ ప్రజలు ఏమన్నారట? మేము ఆ స్వరము వినలేకపోతున్నాం, మాకు చాలా కష్టంగా ఉంది, మేము వినడం కష్టంగా ఉంది, ఆ స్వరం ఇంకొకసారి మాట్లాడితే మేము వినలేం, విని తట్టుకోలేం, బ్రతకలేం, మాకు వద్దు, కానీ ఆ చెప్పేదేదో ఇదిగో ఈయనకు చెప్పండి అని ఆయన ముందుకు దోశారు. మోషేని ముందుకు దోస్తే మోషే ముందు వెళ్తే ఆ మోషేకి ఏం చెప్పాలనుకున్నావు అదే స్వరంతో, ఆయనకి ఏ స్వరంతో అని చెప్పుకో, ఆయన ఏదైనా చెప్తే ఆయన ఏం చెప్పినా మేము వింటాం. ఓకే, బాగా వినండి ఒకసారి. ఇది జరిగిన 40 రోజుల తర్వాత, 40 daysకి ఇది జరిగిన 40 రోజుల తర్వాత, ఇది సివాను మాసం 6వ తారీఖు జరిగింది, తమ్మూజు మాసం 17వ తారీఖు, అనగా 40 days తర్వాత ఏం జరిగిందంటే ఇశ్రాయేలు ఒక దూడను చేసుకున్నారు. ఓకే, ఒక దూడను పోత పోసి ఏమన్నారు తెలుసా? రేపు యెహోవాకు పండుగ. ఈ పాపాన్ని యెషయా మాట్లాడుతున్నాడు. ఈ పాపాన్ని యెషయా కోట్ చేస్తున్నాడు. ఏం కోట్ చేస్తున్నాడు అక్కడ? బాగా వినండి ఒకసారి. అంటే ఈ విషయం అర్థం కాకపోతే సంఘం యునైట్ అవ్వడం, ఆ యొక్క ఒక్క వస్తువుగా మారడం, మనందరం వస్త్రం ధరించడం అంటే ఏంటో అర్థం కాదండి. ఏదో అర్థం చేసుకుంటాం అంతే. బాగా వినండి ఒకసారి. పాయింట్ ఏంటంటే, ఈ యొక్క వధువు ఎవరైతే ఉన్నారో అప్పుడు ఉన్నటువంటి ఆ సంఘం, అరణ్యంలో ఉన్న సంఘం అని రాసి ఉంటుంది బైబిల్లో. అరణ్యంలో ఉన్న సంఘం అని ఉంటుంది. ఆ అరణ్యంలో ఉన్న సంఘం ఏం చేసిందంటే ఒక దూడను తయారు చేసుకొని, ఓకే, 40 రోజుల కింద దేవుని స్వరాన్ని డైరెక్ట్గా విన్నాం. ఆ స్వరం వినటానికి కష్టంగా ఉంది. మేము ఒక దూడను తయారు చేస్తాం. ఆ దూడకి నోరు ఉంది. దూడ నోరు తెరవడం చూసారు ఎప్పుడైనా? పైది తెరుస్తుందా, కింద తెరుస్తుందా? క్వశ్చన్ అర్థం కాలేదా? దూడ నోరు తెరిచేటప్పుడు పైన తెరుస్తుందా, కింద తెరుస్తుందా? ఆ పైది ఓపెన్ కూడా కాదు, అంతేకాదు అది ఎక్కువ కూడా ఓపెన్ అవ్వదు, దానికి పెద్దగా ఓపెన్ అవ్వదు, కొంచెమే.
మాకు ఆ స్వరం మా వల్ల కాదు, నోరు కూడా తెరవనటువంటి ఈ దూడ చాలు మాకు. అర్థమవుతుంది నేను మాట్లాడేది? అంటే దేవుని స్వరం ఎలా ఉందో అలా వద్దు మాకు, మేము అనుకున్నట్టు కావాలి, మా కంఫర్ట్ లెవెల్లో కావాలి, మా కంఫర్ట్, మాకు ఇష్టం, మాకు అనుకూల పరిస్థితుల్లో వినపడాలి అంతే. మేము అనుకున్నదే వాక్యం, ఉన్నది వాక్యం కాదు, ఉన్నది వాక్యం కాదు, మాకు అనిపించిందే వాక్యం. ఓకే, దానికి నోరుండి మాట్లాడదు, మాట్లాడకూడదు. 2, దానికి నోరు ఉండాలి, మళ్ళీ నోరు లేకుండా నోరు ఉండాలి కానీ మాట్లాడకూడదు. దానికి చెవులు ఉండాలి, మా మాటలన్నీ వినపడతాయి ఆయనకి. ఆహారం లేదని సనిగితే మోసే పైకి వెళ్ళి చెప్పే లోపు దేవుడు అన్నాడట, నాకు వినపడ్డా అన్నాడట. ఏమండి, ఆహారం లేదు, ఇదంతా ముందే జరిగింది. ఓకే, ఆహారం లేదని ఇశ్రాయేలమైనటువంటి మేము సనిగితే ఈ మోసే పైకి వెళ్ళి చెప్పేలోపు ఆయన ఏమన్నాడట, నాకు వినపడింది అన్నాడు. అవన్నీ వినకూడదు, మేము చెప్పేవే వినపడాలి, మేము చేసే ప్రార్థనలు మాత్రమే ఆయనకి వినపడాలి. బాగా వినండి ఒకసారి. దీనికి 7 స్త్రీలు, ఇదిగో మా వస్త్రాలు మా అన్నం అనే దానికి మధ్య సంబంధాన్ని మీకు పరిచయం చేస్తాను, గమనించండి ఒకసారి. ఈ రోజు కూడా ఇదే పాపం మనలో ఉంటే ఇంకా మనము ఆ వధువుగా మారడానికి ఇంకా మారలేదు అని అర్థం. వధువుగా ఒక్కటవడానికి అలంకరించుకునే పరిస్థితికి ఇంకా చేరలేదు అని అర్థం. గమనించండి ఒకసారి, బాగా వినాలి ఈ మాట. కనులుండి చూడకూడదు, చెవులుండి వినకూడదు, నోరుండి మాట్లాడకూడదు, అది కదలకూడదు, నేను తీసుకెళ్ళిన చోటికి అది రావాలి. ఈ దేవుడు ఆయన ముందు నడిచి ఆగితే మేము ఆగాలి, ఆ దేవుడు కదిలితే మేము, ఆ దేవుడిని మేము మోస్తున్నాం, ఆ దేవుడు మమ్మల్ని మోస్తున్నాడా? మమ్మల్ని మోసే దేవుడు కాదు, మేము మోసే దేవుడు మాకు కావాలి. నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా? నేను ఇశ్రాయేల్ యొక్క లైఫ్ స్టైల్ గురించి, వారు అరణ్య యాత్ర గురించి మాట్లాడుతూ ఉన్నాను. అక్కడ చూడండి ఒకసారి, ఆ మేఘం ఆగిందా వాళ్ళు ఆగాలి, మేఘం కదిలిందా వాళ్ళు కదలాలి. అదే ఇప్పుడు ఒకవేళ దూడ అనుకోండి, ఏమవుద్ది, మనం తీసుకెళ్ళాలనుకున్నప్పుడు తీసుకెళ్తాం, ఆగాలనుకుంటే ఆగిపోతాం. ఓకే, ఎన్ని గంటలకు రావాలనుకుంటే అన్ని గంటలకి వస్తాం మన సంఘానికి, సంఘ సమయానికి మనం వెళ్ళాం. ఓకే, మనం అనుకున్నప్పుడు వస్తాం. ఓకే, నేను ఎవరిని కామెంట్ చేయట్లేదు. సో యూ నో బెటర్ దెన్ మీ, నాకంటే అలాంటి విషయాలు నేను మాట్లాడిన యాక్చువల్గా. సరే, పాయింట్ ఏంటంటే గమనించండి ఒకసారి. మా అన్నం మేమే తింటాం అనంటే ఒకసారి మాట, మా ఫుడ్ మేమే తింటాం. ఫుడ్ ఈజ్ నథింగ్ బట్ 3 విషయాలు చెప్తాను. వాట్ ఈజ్ ఫుడ్? డాక్ట్రిన్, లెర్నింగ్, లిజనింగ్. మనము ఏం వింటున్నాము, ఏం నేర్చుకుంటున్నాము, అందులో ఏం దాచబడింది, డాక్ట్రిన్ అంటాం, సిద్ధాంతం అంటాం. ఈ 3 మనం గీసుకున్నవే, మనం అనుకున్నవే, మన కంఫర్ట్ లెవెల్కి మనం కోరుకున్నట్టుగా మన ఇష్టాన్ని బట్టి పెట్టుకున్నవిగా మార్చుకుంటాం. నువ్వు పెట్టే మాకొద్దు. అర్థమవుతుంది మాట్లాడేది? బంగారు దూడ పాపం యొక్క రూట్ సిన్ అంటాం, ఒరిజినల్ సిన్ అంటాం. వాటి ఒక దూడం చేసుకోవడం పాయింట్ కాదు అక్కడ, ఒక దూడం చేయడం పాయింట్ కాదు. దేవా, నీ ఆహారం మాకొద్దు, మా ఆహారం మేమే తింటాం. అంటే ఆహారం అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఫుడ్, అవర్ లర్నింగ్, అవర్ లిజనింగ్, అవర్ డాక్ట్రిన్. మేము నేర్చుకున్నదేదో నేర్చుకుంటాం, మేము విన్నదేదో వింటాం, మేము అనుసరించేదేదో అనుసరిస్తాం. మా ఫుడ్ మేము తింటాం. వస్త్రం అనంటే ఒకసారి, వస్త్రాలు అంటే ఏంటో తెలుసా? ఇందాక మాట్లాడుకున్నాం కదా, వస్త్రాలు అంటే పరిశుద్ధుల నీతి క్రియలు. పరిశుద్ధుల నీతి క్రియలు అంటే అర్థం ఏంటంటే, ఆ నీతి క్రియలు దేన్ని సూచిస్తున్నాయి? పరిశుద్ధుల నీతి క్రియలు అంటే అర్థం ఏంటంటే, ద వే హౌ వి రెస్పాండ్, స్వభావము, ప్రవర్తన, క్రియలు. చెప్పండి ఒకసారి, స్వభావము, ప్రవర్తన, క్రియలు. బిహేవియర్, నేచర్ అండ్ డీడ్స్. బిహేవియర్, నేచర్ అండ్ డీడ్స్. నేచర్ లోపల ఉంటుంది, బిహేవియర్ పర్టికులర్ టైంలో బయటకు వస్తుంది, అండ్ క్రియలు బయటకు వస్తాయి. ఇవి 3 కూడా మనల్ని మోటివేట్ చేసేవి. మనం చేసేవే మాట్లాడుకుంటాం, మనం చేసేవిగా. నీ చేయడం కంటే ముందే నీకు స్వభావం ఉంది. అందుకే నవీన స్వభావమును ధరించుకోండి అంటాడు. నవీన స్వభావం ధరించుకోవడం అనేది అదొక వస్త్రం. అది నవీన స్వభావం అనేది ధరించుకోవడం అనేది ఒక వస్త్రం. సింపుల్గా అర్థమయ్యేలాగా ఒక మాట చెప్పేసి ఈరోజుకి ముగించేసుకుందాం. గమనించండి ఒకసారి, ఇదంతా కూడా ఒక పెద్ద సిరీస్కి ఇంట్రడక్షన్ అన్నమాట. ఓకే, ఆ యొక్క
సొలొమోన్ రాసినటువంటి 31వ అధ్యాయం, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10 నుండి ఆఖరి దాకా ఉన్న గుణవతి అయిన భార్య. ఈ భార్య ఎవరు అంటే వధువు అనబడుతున్న మెస్సయ్య క్రీస్తు యొక్క భార్య, గొర్రెపిల్లను వివాహం చేసుకోబోయే భార్య. ఆ భార్య గురించి 22 వచనాలు రాస్తున్నాయి. ఆ 22 వచనాలు 22 ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో 22 హీబ్రూ ఆల్ఫాబెట్స్ని బేస్ చేసుకొని ఒక్కొక్క అక్షరానికి ఒక వాక్యం రాస్తుంది అక్కడ. ఆ 22 అక్షరాలు 22 వస్త్రాలు తెలియజేస్తున్నాయి, 22 గుణలక్షణాలు తెలియజేస్తున్నాయి. ఒక మనిషిని ఒక స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్గా మారుస్తాయి. నిన్ను దేవుడిగా మార్చవు. ఓకే, అందరు ఉన్నారు ఇక్కడ? మనల్ని వాక్యము దేవుడిగా మార్చదు. వాక్యం మనల్ని ఆయన సృష్టించిన ఆయన చిత్తంలో ఉన్న మనిషిగా మారుస్తుంది. అంటే ఇప్పుడు మనుషులను కూడా కాదన్నమాట. రైట్, చూడండి ఒకసారి. పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆ యొక్క వస్త్రధారణ అనేది మీ ఎఫ్ఎస్సి పత్రిక చదివామనుకోండి. ఎఫ్ఎస్సి పత్రిక చదివేటప్పుడు మొదటి 3 అధ్యాయాలు డాక్టరల్గా మాట్లాడతాయి. అంటే అర్థం ఏంటంటే దేవుడు నేను ఎంత ప్రేమించాడో చెప్తుంది. తర్వాత ఆయన నిన్ను ప్రేమించిన తర్వాత అపరాధం చేత పాపల చేత చచ్చినటువంటి స్థితి నుంచి ఎలా బయటికి తీసుకొచ్చాడు, ఎలా ఎన్నిక చేశాడు, ఎలా రక్షించుకున్నాడు, ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఇవన్నీ చెప్తూ 2వ అధ్యాయంలో ఇంకొక లెవెల్లో మాట్లాడుతుంది. ఇదిగో తండ్రి కుడి పార్శ్వన కూర్చుండబెట్టబడి ఉన్నాం, ఇదిగో ఆ యూదులకి మనకి మధ్య ఉన్న మధ్యపు గోడ త్రీసివేసి మా అందరినీ ఉభయులను ఒక్క ఆత్మ చేత ఒక్క శరీరంగా మార్చాడని చదువుతాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. 3వ అధ్యాయంకి వచ్చిన తర్వాత ఆ ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం అంతా కూడా ఆ సువార్త, క్రీస్తు యేసునందు యూదులు అన్ని జనులు ఒక్కటై ఉన్నారు అనే ఈ మర్మము నాకు తెలియజేయబడింది, దానికి నేను పరిచారకుడినై ఉన్నాను, ఆ ప్రత్యక్షత నాకే అనుగ్రహించబడింది అని పౌలు చెప్తున్నాడు. ఇవన్నీ 3 అధ్యాయాలు చెప్పిన తర్వాత 4వ అధ్యాయంకి వెళ్ళేసరికి సో మనం ఏం చేయాలో రాస్తుంటుంది. మొదటి 3 అధ్యాయాలు ఏం జరిగిందో చెప్పి, ఏ స్థితిలో ఉన్నామో, ఎంత పిలువబడ్డామో, ఎంత స్థితిలో, ఎంత గొప్ప సువార్త, ఎంత గొప్ప పరిశుద్ధాత్ముడు, ఎంత గొప్ప వాక్యము, ఎంత గొప్ప క్రీస్తు బలియాగం, ఇవన్నీ 3 అధ్యాయాలు మాట్లాడి నెక్స్ట్ 3 అధ్యాయాలు నువ్వు ఏం చేయాలో చెప్తుంది. ఏం చేయాలి? 4వ అధ్యాయంకి వచ్చేసరికి ఇదిగో పరిశుద్ధాత్ముడు కలిగించు ఐక్యతను కాపాడుకొనుటకు అని స్టార్ట్ అవుద్ది. ఓకే, 4వ అధ్యాయం పరిశుద్ధాత్ముడు కలిగించు ఐక్యతను కాపాడుకొనుటకు శ్రద్ధ గలవారమై ఉండాలని స్టార్ట్ అవుతుంది. అందులో చదువుతూ వెళ్తూ ఉంటే అందులో మీరు చదివితే ఇదిగో మీరు ఇప్పుడు ఈ పిలువబడిన ఈ నవీన క్రొత్త న్యూ వధువుగా మార్చబడ్డాం కదా, దానికి సరిపడిన డ్రెస్ వేసుకోండి అంటాడు. డ్రెస్ అనేది క్యారెక్టర్కి సంబంధించింది. ఫుడ్ అనేదేమో మన లెర్నింగ్, మన లిజనింగ్, మన డాక్టరింగ్ గురించి మాట్లాడితే ఏం వింటున్నామో, ఏమి తినుచున్నామో జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, మనం ఏం వింటామో అదే లోపలికి వెళ్తుంది. మన సోల్ ఎలాంటిదంటే ఒక పెద్ద మ్యాగ్నెట్ని తీసుకొని ఒక ఇసుకలో నుంచి బయటికి వేసి ఇలా తీసామనుకోండి, ఒక మ్యాగ్నెట్ని ఇసుకలోకి తీసుకెళ్ళి బయటికి తీసామనుకోండి, ఎలా వస్తుంది బయటికి? అది ఎలా వస్తుంది బయటికి? ఎలా పోయింది అలాగే వస్తుందా? రాదు. మన మనసు, మన సోల్ కూడా అలాంటిదే. మనం అనుకుంటాం టైంపాస్ పాస్టర్ గారు, జస్ట్ జోక్స్ వింటాం అంతే, జస్ట్ జోక్స్ చూస్తాం అంతే, మేము అన్నీ చూడం, మేము అన్నీ వినాం. నువ్వు ఏం వింటున్నావో, ఏం చూస్తున్నావో, ఎక్కడ ఉంటున్నావో అవన్నీ నీ మనసు మీద ప్రభావితం చేస్తాయి, నేను ప్రభావితం చేస్తాయి. అవన్నీ కూడా ఇవి మీకు తగవు అని చెప్పబడుతుంది. ఆ తగవు అన్న దాన్ని తీసేయాలి. ఇవి తగినవి, ఇవి ధరించుకోండి అని చెప్పే వాటిని ధరించుకోవాలి. నవీన స్వభావం ధరించుకోండి అని చెప్తూ అందులో ఒక్క మాటని ఈరోజు కోసం జస్ట్ శాంపిల్గా ఒక మాట చెప్తాను. ఇందాక మనం చదివినటువంటి ఆ స్త్రీ గురించి ఆ 22 వచనాల్లో ఒక మాట ఏంటంటే, ఆమె జ్ఞానముతో తన నోరు తెరుచును అని రాస్తుంటుంది. ఆమె తన ఎలా తెరుస్తుందట? ఓకే, ఆమె నోరు తెరిచిందంటే మూర్ఖత్వం బయటికి రాదు. ఏం బయటికి వస్తుందండి? కొంచెం గట్టిగా మాట్లాడాలి. జ్ఞానం అనండి ఒకసారి గట్టిగా. జ్ఞానం అంటే నాలెడ్జ్, విజ్డమ్, ఇది కాదండి. జ్ఞానం అంటే ఏంటో తెలుసా? సమాధానకరమైంది అనండి ఒకసారి, కొంచెం గట్టిగా అన్నమాట. నోరు తెరిచామంటే ఎంత ఘోరమైన గొడవైనా సరే అలా ఆగిపోవాలంతే. దాన్ని జ్ఞానంతో నోరు తెరవడం అంటారు. సంఘంలో చేరిన, పరిశుద్ధుల్లో చేరిన వారు నోరు తెరిచి మాట్లాడితే సమస్యలు సాల్వ్ అవ్వాలి, కొత్త సమస్యలు పుట్టొద్దు. మాట్లాడేది అర్థమవుతుంది కదా? చూడండి ఒకసారి. అంటే సంఘంలో అందుకని ఇవి మీకు తగవు ఏంటి అవే? ఫస్ట్ మాట్లాడేది మాటల గురించే మాట్లాడతాడు. ఎఫెసీ పత్రికలో మొదటి 3 అధ్యాయాలక 4వ అధ్యాయం మొదలు పెట్టేటప్పుడే ఫస్ట్ మాట్లాడేదే మాటల గురించే మాట్లాడతాడు. కృపాసహితమైన మంచి మాటలు మాట్లాడండి, జాగ్రత్తగా మాట్లాడండి. అయితే ఈ సంఘం అనబడుతున్నటువంటి ఆ స్త్రీ ధరించే ఒక వస్త్రం ఏంటంటే ద వే హౌ షీ రెస్పాండ్ విత్ ద వాయిస్. మాటలు, నోరు తెరిచి ఒక మాట అన్నదంటే గొడవలు జరగవు.
సమాధానం వచ్చేస్తుంది. సొలొమోను కాలంలో యుద్ధాలే జరగవట. ఓకే, సొలొమోను కాలంలో యుద్ధాలే జరగవట. ఆయన చూస్తే చాలు సమాధానం వచ్చేస్తుందట. ఈ సొలొమోను యొక్క జ్ఞానానికి సమాధానం యాకోబు రాస్తాడు. యాకోబు రాస్తూ జ్ఞానం గురించి మాట్లాడుతూ, శోధనలో వెళ్ళేటప్పుడు శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, మీరేమి పెద్ద ఏదో జరిగిపోయింది అనుకోకండి, మీరు అవేమి గొప్ప గొప్ప అద్భుత విషయాలు ఏం కాదు అవి మామూలు విషయాలని చెప్పి వాటి యందు ఆనందించండి, అతిశయించండి అని రాస్తున్నటువంటి అవన్నీ చెప్తూ కిందికి వచ్చిన తర్వాత ఆయన అంటాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉంటే, ఇప్పుడు జ్ఞానం టాపిక్ ఎందుకు వచ్చింది అక్కడ? శోధనలు ఇబ్బందులు ఉన్నాయి, అట్లా ఎలా వెళ్ళాలో తెలియట్లేదు. అప్పుడు ఏం కావాలి మనకి అనండి ఒకసారి, ఏం కావాలి మనకి? అందుకే దేవుడు జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడు, జ్ఞానులందరికీ జ్ఞానం ఇచ్చేవాడు దేవుడే. సర్వ జ్ఞాన బుద్ధి సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి. ఆ జ్ఞానం, దేవా నాకు ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం ఎలాగో తెలియట్లేదు, ఏం కావాలి నాకు? జ్ఞానమి. కానీ ఈ 7 స్త్రీలు ఏమంటారు తెలుసా? మా అన్నం మేమే తింటాం, నీ జ్ఞానం మాకొద్దు, నీ విజ్డమ్ మాకొద్దు, నీ టీచింగ్ మాకొద్దు, మీ ఉపదేశం మాకొద్దు, మా వస్త్రాలు మేము చేసేదేదో మేము చేస్తాం, మా ఆచారాలు మేము అనుసరిస్తాం, మేము చేసేదేదో చేస్తూ వెళ్తాం. ఆ 7 స్త్రీల స్టోరీ. అయితే పాయింట్ ఏంటంటే, ఇక్కడ చివరిగా ఈ మాటలు సంబంధించి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. క్రీస్తు యేసునందు వధువు ధరించుకొనుటకు సంబంధించిన వస్త్రాలకు సంబంధించిన ప్రత్యక్షతలు. అందులో ఒకటి నోరు తెరుచుట. జ్ఞానము కలిగి ఆ గుణవతి అయినటువంటి ఆ స్త్రీ నోరు తెరుస్తుందట. నోరు తెరిస్తే జ్ఞానంతో తెరుస్తుందట, మూర్ఖత్వం తెలియదట. అందుకే ఇంకో మాట సామెతల గ్రంథంలో ఏం రాస్తుందంటే, మూర్ఖుడు నోరు మూసుకొని అందరి మధ్యలో కూర్చొని ఉంటే వాడు కూడా జ్ఞాని అనబడతాడట. అంటే అర్థమైంది కదా నేను చెప్పింది? అంటే నోరు తెరిచేదాకా మన మూర్ఖత్వం, మన జ్ఞానం బయటికి రాదట. అంటే మనం మనకి ఎంత తెలుసు, ఎంత జ్ఞానం అనేది మన నోరు తెరిస్తే తెలుసు. అయితే ఈ స్త్రీ లేకపోతే ఆ సంఘంలో ఉన్నవారు, సంఘానికి సంబంధించిన వారు నోరు తెరిచారు అంటే అద్భుతమైనటువంటి సమాధానం కలుగుతుంది అక్కడ. చిన్న సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఏశావు ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు బాగానే కత్తి నూరుకొని బయలుదేరాడు. ఏశావు ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు కత్తి బాగానే నూరుకున్నాడు ఆయన. ఓకే, బాగానే సిద్ధపడే వచ్చాడు. కానీ దగ్గరకు వచ్చేసరికి ఏ తలనైతే ఏ మెడనైతే నరికేసి తల లేకుండా చేద్దాం అనుకున్నాడో అదే మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. ఎక్కడిది జ్ఞానం ఈయనకి? ఏంద్రా, నేను ఇంటి దగ్గర బాగానే బయలుదేరాను కదా, ఇంటి దగ్గర వచ్చినప్పుడు బాగానే డైలాగ్స్ అన్నీ చెప్పొచ్చాను, నేను కత్తి బాగానే నూరాను, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైందో అర్థం కావట్లేదు. అది యాకోబు ఇశ్రాయేలుగా మారితే జరిగిన అద్భుతం అది. ఆమె అన్నాడు గట్టిగా, యాకోబు రాత్రి నువ్వు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను విడిచిపెట్టనని మారాడు కదా. యాకోబు మారితే, అంటే ఇప్పుడు సంఘం మారితే ఎలా ఉంటుందంటే, కత్తి తీసుకొని బయలుదేరిన వాడు కూడా బాగానే డైలాగులన్నీ చెప్పి బాగా గట్టిగా నూరి పట్టుకొచ్చేవాడు కూడా దగ్గరకు వచ్చి, అంటే శత్రుత్వం పెట్టుకొని ఏమన్నా చేద్దామని వచ్చినోడు కూడా శత్రువు, ఇదిగో నీకు విరోధంగా కూడిన వారు కూడా అనండి ఒకసారి. ఏమవుతారట? బైబిల్ చదువుతూ ఉంటే ఈ పదాలకి వెంటనే కంటిన్యూషన్ వస్తుంది. నీకు విరోధంగా కూడుకొని వారు నీ పక్షపు వారు అవుతారు అనండి ఒకసారి. నీకు విరోధంగా కూడుకొని ఏదో చేసేద్దామని కూడుకున్నారు అనుకోండి, వారు కూడా నీవు మారుతూ ఉంటే చాలు, ఇదిగో దేవుని సన్నిధిలో. అందుకే యాకోబు ఏం చేశాడంటే, దేవుని పట్టుకొని, దేవా ఇదిగో ఈ రాత్రి నువ్వు ఆశీర్వదించే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. భార్యలు లేరా, భార్యలు ఉన్నారు, పిల్లలు లేరా, పిల్లలు ఉన్నారు, డబ్బులు లేవా, డబ్బులు ఉన్నాయి, మందలు లేవా, దాసీలు అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. ఇంకేం కావాలనికి? నువ్వు ఇచ్చే జ్ఞానం కావాలి. నువ్వు నీ చిత్తంలో నేను ఎలా ఉన్నానో అలా మారిపోవాలి. అందుకే ఇశ్రాయేలు అంటాడు అనండి ఒకసారి. నువ్వు ఇశ్రాయేలు అంటే యెషర్ అంటే అప్రైట్ విత్ గాడ్. ఏల్ అంటే దేవుడు, యెషర్ అంటే అప్రైట్ అనగా దేవునితో స్థాయిలో నిలబడదగినటువంటి ఆత్మీయ జీవితం అనమాట. అలాంటి ఆత్మీయ స్థితికి రాగానే ఏమైందంటే, ఆ ఆత్మీయ స్థితి, ఇదిగో లోపల మారిన మార్పు బయట మన పరిస్థితుల్ని మారుస్తుంది. కత్తి నూరుకొని బాగానే డైలాగులు చెప్పి బయటకు వచ్చినటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చేలోపు ఏమైంది? ఓకే, మామూలుగా వాడిని ఏదైనా చేసి అని అడగలేదు, వాడిని ఏదైనా చంపేసి అని అడగలేదు. ఇప్పుడు నాకు ఈ సమస్య ఇది అని చెప్పట్లేదు యాకోబు చేసే ప్రార్థన దేవుని చిత్తంలోకి సంబంధించిన ప్రార్థన. యాకోబు మగసిరి గలవాడై దేవునితో పోరాడను, దూతతో పోరాడి ఇదిగో తన పేరు యాకోబు ఇశ్రాయేలుగా మారాడు.
గమనించండి ఒకసారి. ఇశ్రాయేలు అంటే అప్రైట్ విత్ గాడ్. ఈ అప్రైట్ విత్ గాడ్గా ఉన్నటువంటి ఇప్పుడు సంఘము అప్రైట్ విత్ గాడ్గా మారిందనుకోండి. అంటే నా వస్త్రాలు నేను ధరించడం కాదు, నువ్వు ఏ వస్త్రాలు ధరించుకోమన్నా ఆ వస్త్రాలు ధరించుకుంటాను, నువ్వు ఏ తిండి పెడతావో అదే తిండి తింటాను నేను అని మార్చబడినటువంటి, ఇదిగో ఆ ప్రకటన గ్రంథం 19:7 చదువుకున్నాం, ఆమెకి వస్త్రములు ఇయ్యబడెను అని రాస్తుంది. ఆమె తన వస్త్రాలు తానే సంపాదించుకుందని రాయలేదు. ఆమె అనేకమైన 7గురిగా లేదు, ఇప్పుడు ఒక్కటిగా ఉంది. ఆమె 7గురిగా లేదు, ఆమె ఒక్కటిగా ఉంది. ఆ ఒక్కటై ఉన్నటువంటి స్త్రీ, ఆమెకి వస్త్రాలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే డైరెక్ట్గా తన వరుడిచ్చిన వస్త్రాలు కట్టుకుంటుంది. దేవునికి స్తోత్రం. ఈ మధ్యకాలంలో ట్రెడిషన్స్ అన్నీ మారిపోయాయి. ఒకప్పుడైతే వాళ్ళు తెచ్చిన డ్రెస్సులే వీళ్ళు వేసుకునేవాళ్ళు. ఏది పెళ్ళిళ్ళలో, అర్థమైంది కదా. పెట్టుబడి అంటాం. పెట్టుబడి అంటే ఇచ్చి పుచ్చుకుంటాం. ఇదిగో నేను నీకు ఇచ్చాను, నువ్వు ఇచ్చింది నేను తీసుకుంటాను. సో రిలేషన్ అది. సో ఆ వస్త్రాలు వీళ్ళకి ఇవ్వాలంటే వీళ్ళ గురించి ఆలోచించాలి కదా. మా వరుడు హైట్ ఎంత, మా వరుడి పర్సనాలిటీతో నాకు తెలిస్తే కదా ఆ వరుడికి సరిపడే వస్త్రాలు తెస్తాం. సో ఆ వస్త్రాల ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మీరు కొనుక్కోండి, మేమే కొనుక్కుంటాం. సో ఏ రిలేషన్స్ వద్దు మాకు. సో బైబిల్ ప్రకారం అయితే మా వస్త్రాలు మేమే కుట్టించుకుంటాం. ఆ 7గురు అంటారట, మా వస్త్రాలు మేమే కుట్టించుకుంటాం, మా వస్త్రాలు మాకే. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆమె నోరు తెరిచింది అంటే జ్ఞానం కలిగి నోరు తెరిచిందట. ఒకప్పుడు ఈ వధువే ఎలా ఉండేదంటే, ఇది గుణలక్షణం, అద్భుతమైన మహిమ గుణ లక్షణం అన్నాడు ఒకసారి మాట. మహిమ గుణ లక్షణం ఎవరికి? ఇప్పుడు ఆమె మారిపోయింది. ఆమె నోరు తెరిస్తే సమాధానం, గొడవలు జరగవు, గొడవలు కూడా పోతాయి. వచ్చి నిలబడి నోరు తెరిచిందా సమాధానం అంతే. కానీ అంతకుముందు ఈమె ఎలా ఉండేదంటే, ఈమె నోరు తెరిస్తే గొడవలే. దాన్ని ఏమంటాం తెలుసా? అవలక్షణం అంటాం. అనండి ఒకసారి. అవలక్షణాలు మహిమ గుణలక్షణాలుగా మారిపోయాయి. ఆమేన్. అర్థమవుతుంది నేను మాట్లాడి. అయితే ఆ అవలక్షణాల కోసం, లోపాల కోసం మచ్చ, ముడత, డాగు, కలంకం, ఈ కలంకాల కోసం ఈ భర్త, ఆ వరుడట ఏం చేశాడు అని అడిగితే 4 దెబ్బలేసి సరిచేయాల. ఏమండి మాట్లాడేది అర్థమవుతుంది కదా. ఆ వరుడు 4 దెబ్బలేసి సరిచేయలే, తన ప్రాణం పెట్టాడని రాస్తుంది. అన్నాడు ఒకసారి మాట. తన రక్తం పెట్టి, తన ప్రాణం పెట్టి, తను సిలువలో మరణించడం ద్వారా ఆ వధువును ఎంత ప్రేమిస్తున్నాడో తెలియజేశాడట. ఈ విషయాలు మనము ఎంత గొప్పగా ఘనంగా పిలువబడ్డాం. గుణవతి అయిన భార్య దొరుకుట ఇంపాసిబుల్ ఏం కాదు, అరుదు. ఓకే, రేర్. ఓకే, అరుదు. ఆ గుణవతి అయిన భార్య ఎవరు అంటే సంఘము, క్రీస్తు యొక్క వధువు అని అర్థం. ఆ క్రీస్తు యొక్క వధువు అయి ఉన్నటువంటి ఆ వధువు ఏం చేస్తుందంటే తనని తాను సిద్ధపరచుకుంటుంది. ఆ 22 అక్షరాల వస్త్రాలు తను ధరించుకుంటుంది. అందులో భాగంగా ఆ నోరు తెరిచి మాట్లాడేటప్పుడు అంతకు ముందున్న అవలక్షణాల కోసమేమో ఆయన ఎంత ప్రేమించాడో, ఇదిగో నా బలహీనత ఇది, నా లోపం ఇది, నా భర్త నా కోసం ఏం చేశాడంటే జస్ట్ చూసి వెళ్ళిపోలేదు, లేకపోతే నన్ను కామెంట్ చేయలేదు, పోక్ చేయలేదు, లేకపోతే నన్ను దండించలేదు, నన్ను హింసించలేదు, నన్ను బాధ పెట్టలేదు. కానీ ఆయన్నే హింసించుకొని తను తానే నలగొట్టుకొని నా అవలక్షణాల్ని, నాలో ఉన్నటువంటి కలంకము, డాగు, మచ్చ, ముడత ఇవన్నీ తొలగించడం కోసం తన రక్తం గార్చి నన్ను కడిగి పరిశుద్ధపరిచి పరిశుద్ధమును నిష్కలంకము నిర్దోషమైనటువంటి సంఘముగా నన్ను తన ఎదుట నిలబెట్టుకోవడం కోసం ప్రతిరోజు చెప్పండి ఏం జరుగుతుందట? వాక్యోదకము, ఉదక స్నానం చేస్తున్నాడట. వాక్యం చేత రోజు నన్ను మన అవలక్షణాలని మహిమ గుణ లక్షణాలుగా మార్చడం కోసం క్యారెక్టర్ ట్రేట్స్ అంటాం. మన నేచర్, స్వభావము, మన బిహేవియర్. ఓకే, మూడోది క్రియలు. ఓకే, స్వభావము, ప్రవర్తన, క్రియలు. వీటిని లోపల నుంచి ఇన్సైడ్ అవుట్ ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఇప్పటికీ ఆయన పనిచేస్తున్నాడు.
అందరం లేచబడదాం. ఒక్కసారి తలలు వంచి క్రీస్తు ప్రేమను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత చెల్లిస్తూ, నేను ఎందుకున్నాను, నేను ఏమై ఉన్నాను, నేను ఏమై ఉండాల్సి ఉంది, ఏ అవలక్షణాలు ఈరోజు నాకు బయలుపరచబడ్డాయి, ఏవి చూపించబడ్డాయి, ఇదిగో నేను తినేదేదో తింటాను, నా వస్త్రాలు నేను కట్టుకుంటాను అనకుండా ఆయన కోరుకున్న ఆయన ఇచ్చే వస్త్రాలు ధరించడం కోసం మనల్ని మనం సిద్ధపరచుకొని తీర్మానంతో తలలు వంచి కళ్ళు మూసుకొని ఆ యొక్క తీర్మాన భోజనము లేకపోతే నిబంధన భోజనము క్రీస్తు శరీరంలో ఒక్క శరీరమైనటువంటి ఆ శరీరంలో పాలు పొందుకునే గొప్ప భాగ్యంలోకి మనం వెళ్దాం. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మా దేవా, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం నాయన. అందరం ప్రార్థన చేద్దాం, అడుగుదాం దేవుణ్ణి. నా దేవా, ఈరోజు నాతో మాట్లాడేందుకు మీకు వందనాలు. ఎషత్ ఖాయిల్ అనే మాటను బట్టి మీకు వందనాలు. వర్చువస్ ఉమెన్ అని సంఘం అంతటిని పిలుస్తున్నారు, యునైటెడ్ సంఘాన్ని పిలుస్తున్నారు. ఆ యునైటెడ్ సంఘంలో నేను ఒక డైవర్సిఫైడ్ పర్సన్గా గాక అందులో ఏక భావంతో, ఏక తాత్పర్యంతో, ఏక మనస్సుతో, ఏక అవగాహనతో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఆయన. ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రతి డైవర్షన్ని, డిసెన్షన్ని, ఇదిగో ఆ డైవర్సిఫైడ్ థాట్స్ని యేసుక్రీస్తు నామమున తొలగించి మచ్చ, ముడత, డాగు, కలంకం అటుది ఏది లేకుండా పరిశుద్ధమైన సంఘముగా ఈ సంఘము మార్చబడునుగాక. ఇదిగో మహిమ వస్త్రాల చేత సంఘము అలంకరించబడునుగాక. ప్రకాశమును నిర్మలమైనటువంటి వస్త్రముల చేత సంఘము అలంకరించబడునుగాక. సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఈ సమయంలో విజ్ఞాపన చేస్తున్నాము తండ్రి. ఇదిగో సంఘము వధువు, ఇదిగో ఉన్నటువంటి ప్రతి డైవర్షన్ నుంచి విడుదల కలుగునుగాక, ప్రతి డిస్ట్రాక్షన్స్ నుంచి విడుదల కలుగునుగాక. ఇదిగో కూలిపోవలసినవి, పడిపోవలసినవి, ఇదిగో తొలగిపోవలసినవి, ప్రతి రాంగ్ థాట్, రాంగ్ ప్యాటర్న్, రాంగ్ ఐడియాలజీ యేసుక్రీస్తు నామమున ఇప్పుడే సంఘమును విడిచి పరిశుద్ధము, నిష్కలంకము, నిర్దోషమైన సంఘముగా మీ ఎదుట సంఘము సిద్ధపరచబడు. ఇదిగో ప్రభు రాకడ కొరకు అపేక్షించే సంఘముగా మార్చబడునుగాక. వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో వారు పనిచేస్తున్న స్థలాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి వ్యాపకాల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబాల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. చిన్నలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, ఇదిగో వృద్ధులు, ప్రతి ఒక్కరి కోసం నేను ప్రార్థన చేస్తాను. క్రీస్తు గొప్ప నామమున ఎవరి పక్షంగా ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నారో, ఎవరి గురించి ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారో ఇప్పుడే ఇదిగో దేవా మీకు వందనాలు. ఆ చిత్తంలోనికి ప్రతి వ్యక్తి మార్చబడునుగాక. దేవా మీకు వందనాలు, స్తోత్రుడైన మనోనేత్రాలు వెలిగించండి. జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనస్సు ప్రతి ఒక్కరికి కలుగజేయమని ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, స్తుతులు, స్తోత్రుడైన. ఇదిగో వాక్యము ఉదక స్నానము ప్రతి ఒక్కరికి కలుగునుగాక. కడుక్కోవాల్సినవి, ఇదిగో మమ్మల్ని వదిలిపోవాల్సిన విషయాలు వదిలిపోవునుగాక. ఇదిగో ఉండకూడని అవలక్షణాలు మాలో నుండి తొలగిపోవునుగాక. అవలక్షణాలతో మేము ఉన్నాం ప్రభువా, సహాయం దయచేయండి. సంపూర్ణమైన, సౌందర్యమైన, ఇదిగో గుణవతి అయినటువంటి భార్యను మీరు కోరుకుంటున్నారు. ఇదిగో వర్చువస్ ఉమెన్ని మీరు కోరుకుంటున్నారు. ఎషత్ ఖాయిల్ని మీరు కోరుకుంటున్నారు. అలాంటి ఇదిగో గుణవతి అయిన స్త్రీగా మేము మార్చబడి ఏక భావము, ఏక తాత్పర్యం, ఏక అవగాహన సంఘమంతటికి కలుగునుగాక. వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఈ ఏకీభావానికి విరోధంగా పనిచేసే వ్యక్తులు, ఇదిగో వారి హృదయాలని ప్రేరేపిస్తున్న ఇదిగో భ్రమపరచు ఆత్మ యేసుక్రీస్తు నామమున సంఘమును విడిచిపోవునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. భ్రమపరచు ఆత్మ, డిస్ట్రాక్షన్, డైవర్షన్స్ యేసు నామమున ఇప్పుడే తొలగిపోవునుగాక. దీవించండి, ఆశీర్వదించండి. వ్యక్తిగత ఇదిగో మీ బిడ్డల ఉద్యోగాల్ని దీవించండి తండ్రి. ఇదిగో రోజువారి పనిపాటలు మీ హస్తాలకు అప్పగిస్తున్నాం నాయన. వారు రోజు రాకపోకల్ని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. వ్యాపారాలని, లావాదేవీలని, ఇదిగో ప్రతి అంశాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. కేవలము మీరే ప్రతి ఒక్కరి ద్వారా మహిమపరచబడినట్లు నిజాయితీ, నీతి, నిర్దోషత్వము, పరిశుద్ధత మీ బిడ్డల నుండి రిఫ్లెక్షన్ ప్రతిబింబించునుగాక. క్రీస్తు యొక్క పరిశుద్ధత ప్రతి ఒక్కరిలో నుండి ఇదిగో ప్రసరించునుగాక. మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఏకీవించిన వారందరినీ మీ హస్తాలకు అప్పగించి దీవించి ఆశీర్వదించి ఈ దినపు కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాను.
ప్రత్యేకంగా ఈరోజు మరొకసారి మేము బోధించబడిన విషయాల్లో నుంచి మమ్మల్ని మేము సరి చేసుకుంటూ మార్చుకోవడానికి ఇష్టపడుతూ ఏవి మార్చుకోవాలో, ఏవి విడిచిపెట్టాలో, ఏవి అవలంబించాలో, ఏవి ధరించుకోవాలో ఇదిగో బోధ నొందిన వారమై, ఉపదేశం నొందిన వారు మాట్లాడినట్టుగా మేము మాట్లాడుతుముగాక. మాటలను ఇదిగో సంఘం యొక్క భాషను దీవించండి తండ్రి, మాటలను దీవించండి. క్షేమాభివృద్ధికరమైన మాటలే ప్రతి ఒక్కరి నోట నుంచి బయటికి వచ్చునుగాక. అత్యంత దారుణమైన ఇశ్రాయేలును దేవుడు దీవించిన, ఇశ్రాయేలును శపించడానికి నిలబడ్డ బిలాము నోటి మాటను ఆశీర్వాదంగా మార్చిన దేవా, ఇదిగో సంఘంలో ఉన్నటువంటి ఇదిగో ప్రతి డైవర్సిఫైడ్ పర్సనాలిటీని మీ హస్తాలకు అప్పగిస్తున్నా దేవా. మీకు వందనాలు. థాట్స్ని, ఆలోచనలని, మాటలను స్థిరపరచండి ప్రభా. పరిశుద్ధమైన మాటలతో సంఘాన్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. క్షేమాభివృద్ధికరమైన మాటలతో, వచనాలతో సంఘాన్ని నింపండి. సమయోచితమైన మాట, కృపాసహితమైన మాట ప్రతి నోట వెలువడును గాక. స్తోత్రం నాయన, మీకు వందనాలు. ప్రతి గొడవను, ప్రతి ఇబ్బందిని ఇదిగో స్తోత్రం. జ్ఞాని ఇదిగో సమాధానం కలుగజేస్తాడు, మూర్ఖుడు యుద్ధం రేపుతాడన్న మాటను బట్టి యుద్ధాలు మాన్పబడునుగాక. ఏశావును ఇదిగో చంపడానికి వచ్చిన ఏశావును హంతకుడుగా కాకుండా ఆపిన ఇదిగో ఇశ్రాయేలు ప్రవర్తన మాకందరికీ నేర్పించబడునుగాక. కేవలం మీకే వందనాలు చెల్లిస్తూ ఇదిగో ప్రతి ఒక్కరు ఎవరెవరైతే అవసరాలతో ఇక్కడికి వచ్చారో, ఏ ఛాలెంజెస్ మీ బిడ్డలు కలిగి ఉన్నారు, యేసుక్రీస్తు గొప్ప నామమున మీ బిడ్డలు కలిగి ఉన్న ప్రతి ఛాలెంజెస్ అన్నిటిలో అత్యధికమైన విజయం కలుగునుగాక. నీతిమంతునికి కలుగు ఛాలెంజెస్ అత్యధికములు అయినా సరే దేవుడు అద్భుతమైన విజయం దయచేస్తానన్న మాటను బట్టి మీరు అనుగ్రహించే విజయము సంఘం అంతటినీ నింపునుగాక. మీకే ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున దీవించి ఆశీర్వదించి స్తుతించి ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.